నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. నాకంటే చిన్నవాడు బుజ్జి అంటాం, అందరికీ ఒక సుపరిచితమైనటువంటి పేరు అది. ఫస్ట్ నేను విషయం విన్నప్పుడు నాకు అర్థం కాలేదు. అంటే అతను ఒక హెల్దీ పర్సనాలిటీ, సడన్గా ఇదేంటి అనేది మనం డైజెస్ట్ చేసుకోలేకపోయాం. ఆ రోజు నేను ఫ్యూనరల్కి రావాలని ఆశపడ్డాను, కానీ మరి వీలు పడలేదు. వీలు పడినప్పటికీ జూమ్ ద్వారా ఫ్యూనరల్ సర్వీస్ని చూడటం జరిగింది. ఆ ఫ్యూనరల్ సర్వీస్ అంత క్లోజ్గా నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అందులో ఒకరు వారి మేనమామ గారు అనుకుంటా మరి మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. బుజ్జి కొన్ని రోజుల క్రితం ఆయన చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళ మావయ్యతో చెప్పిన మాట, మావయ్య నేను దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాను, అది నాకు చాలా ఒక ఆదరణ కలిగించినటువంటి వాక్యం, చాలా సంతోషం కలిగించినటువంటి వాక్యం. ఒక విధంగా చూస్తే ఆయన సిద్ధపడి ఉన్నట్టు కనిపించింది. దేవుని పిలుపు కొరకు సిద్ధపడి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ విషయంలో బ్రదర్ మరి బుజ్జి ఆయన సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఒక వాక్యము మీకు గుర్తు చేసి నేను నా యొక్క మాటలు ముగిస్తాను. యోబు రాసినటువంటి గ్రంథంలో 14వ అధ్యాయము 5వ వచనము, మనిషి బ్రతకవలసిన రోజులు ఎన్నో నీవు నియమించావు, అతడు ఎన్ని నెలలు బ్రతుకుతాడో నీకే తెలుసు, అతడి ఆయువుకు సరిహద్దు నిర్ణయించావు, దానిని అతడు దాటలేడు. దేవుడు నిర్ణయించినటువంటి డేస్, దేవుడు ప్రతి మనిషికి కూడా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సెకండ్లు వరకు తను జీవించాలో అన్నీ దేవుడు సెట్ చేసి ఉంటాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ పీరియడ్ మనకి ఎప్పుడో తెలియదు కాబట్టి మనం సిద్ధపడి ఉండటమే. మరి బుజ్జి ఆ విషయంలో తను సిద్ధపడి దేవుని దగ్గరికి వెళ్ళినందుకు మరి మనకి ఒక విధంగా దేవుని స్తుతులు చెల్లించాలి. మరి ఆ ప్రిపరేషన్కి ఆయనకి అవకాశం ఇచ్చినందుకు. ఇంకొక వాక్యం నేను చూపిస్తాను మీకు. కీర్తనలు 116వ అధ్యాయం. తన భక్తులు చనిపోయారంటే అది యెహోవా దృష్టిలో విలువైన సంగతి. క్రైస్తవ విశ్వాసి చనిపోయినప్పుడు అది దేవుని దృష్టిలో చాలా విలువైందంట. మరి ప్రసంగి కూడా అంటూ ఉంటాడు, ఒక మనిషిని యొక్క పుట్టిన దినం కంటే చావు దినము గొప్పదని. సో దేవుని దృష్టిలో ఇంత గొప్ప ఒక ప్రశిష్టత పొందినటువంటి ఈ యొక్క దినాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎందుకు తన యొక్క భక్తుల యొక్క మరణము ఆయన క్లోజ్గా వాచ్ చేసి చూస్తూ ఉంటారంట. ఆయన భక్తుల యొక్క మరణం అంటే ఆయన అంత ఇంట్రెస్ట్ చూపించేటువంటి దేవుడు. సో మరి మన బుజ్జి మన మధ్యలో లేకపోవటం అనేది మనకి తీరని లోటు అయినప్పటికీ ఆదరణకర్త అయినటువంటి ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను నిన్ను విడువను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు మరి కుటుంబాన్ని ఇక ముందు ఆయనే తోడైండి నడిపించి వీరికి ఒక ఆదరణకర్తగాను, ఒక కాపరిగాను, తండ్రిగాను ఉంటూ మరి బిడ్డల్ని మరి వారి యొక్క చివరి దినం వరకు కూడా నడిపించి బలపరిచి మరి దేవుడితో
నమ్ముచున్నాను. మనం ఒక రోజు మనం తిరిగి మన సహోదరుని కలుసుకోగలమనేటువంటి నిరీక్షణ మనకు ఉంది. అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తూ ఉంటాడు, ఇతరుల వారి నిరీక్షణ లేని వారి మనం ఉండొద్దు, ఓకే, వాళ్ళ వల్లనే ఏడుస్తూ కూర్చోవద్దు. మనకు అంటే ఒక నిరీక్షణ ఉన్నది. సో ఒక రోజు మనం తిరిగి బిడ్డని చూస్తాము. మనందరం కూడా ప్రభువు సన్నిధిలో మనందరం కలిసి ఆయనతో కలిసి మనం ఆనందంగా ఉంటామనేటువంటి నిరీక్షణ కలిగి మనం జీవించాలని కోరుతూ కుటుంబ సభ్యులకు మరి కూడి వచ్చినటువంటి బంధువర్గానికి కూడా ప్రభువు నామమున మీకు నేను విన్నపం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభువు స్తోత్రం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఆదరణ కోరికలో చేరవచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. నిజంగా మేము పేరంతా తెలియదు కానీ బుజ్జి బుజ్జి అంటూ ఉంటాం. యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచి మాకు పరిచయంగా ఉంటూ ఉన్నారు. వారి కుటుంబానికి మా కుటుంబానికి కూడా దగ్గర సంబంధం ఉండటం వల్ల అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడు మమ్మల్ని గౌరవించేవారు. దేవుడు వారిని పిలుచుకున్నాడు. దేవుని యొక్క చిత్తం మరి సార్ చెప్పినట్లుగా, వ్యక్తి గారు చెప్పినట్లుగా ఆయన సిద్ధపడ్డాడని నమ్ముతున్నాం. ఆయన పరిచర్యలో టీచింగ్ ఉంటూ దేవునికి నమ్మకంగా జీవించి తన భార్య బిడ్డలను కూడా విడిచి ప్రభు సన్నిధిలో చేరి ఉన్నారు. మా వారి కుటుంబం తరపున వారికి ప్రియ భార్యకు, వారి బిడ్డకు, వారి బంధువు రక్త సంబంధాలకు కూడా నా యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. యోహాను రాసిన 5వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అది. యేసుక్రీస్తు వారు అన్నాడు, నా మాటలు విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. ఈ మరణ వ్యవస్థ అందరినీ భయపడుతుంది, దుఃఖపరుస్తుంది, ఎడబాటు ఎంతో బాధపడుతుంది. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, ఈ మరణంలో నుంచి జీవములోనికి దాటి వెళ్ళేవాడు ఎవరంటే 2 కారణాలు చెప్పాడు. ఒకటి, నా మాటలు వినండి, నన్ను రక్షకుడిగా అంగీకరించండి, నేనే మార్గము సత్యము జీవాన్ని అని ఆయన చెప్పిన మాటలు వినమన్నాడు మొదటిది. రెండవది విశ్వాసం ఉంచమన్నాడు. నన్ను పంపిన వాడిని విశ్వాసం. ఈ 2 కార్యాలు కనుక మీరు చేయగలిగితే ఆ పరలోక రాజ్యానికి ఈ మరణం నుంచి దాటి వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు అనుకుంటారు దాటం అంటే ఏందిరా, దాటి వెళ్ళిపోవటం అంటే. కొంతమందికి అనుభవం లేదో కానీ మా ఊరి పక్కన కాలం ఉంది, అది మురికి కాలం అంటారు, ఇసుక కాలం అంటారు. అది బాగా పొంగేటప్పుడు బాగా ఇంత లోటు వచ్చింది. మేము చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు వ్యవసాయం చేస్తూ పొలానికి వెళ్ళాలంటే ప్రతి వాళ్ళు కూడా దాటి వెళ్ళాల్సిందే. పెద్దవాళ్ళు అయితేనేమో ధైర్యంగా వెళ్తారు, చిన్నపిల్లలు చేలు పట్టుకుని. ఒక్కోసారి నేను గొడ్లు కాసుకుంటూ గేదె తోక పట్టుకుని దాటి వెళ్ళేవాడిని అక్కడికి వెళ్తానికి. ఇది అనుకున్నాను, ఇది దాటి వెళ్తాం అంటే ఇది కాబోలు ఒక సురక్షితమైన ప్రాంతానికి వెళ్తున్నారు, ఈ ప్రాంతం నుంచి అని అనుకున్నాను. ఇక్కడ అదే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అది. వాడు మరణంలో నుంచి జీవములోనికి దాటి వెళ్ళిపోయారు. నిజంగా బుజ్జి జీవంలోనికి, నిత్య జీవంలోనికి, పరలోక రాజ్యానికి, అక్కడికి ఆ జీవరాజ్యానికి ఆయన చేరని తలస్తున్నాం. కనుక వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేయబడి ఆదరణ కోడికలో మరి వారి ప్రియ భార్య, కుమారుడు, రక్త అన్నదమ్ములు, అక్క చెల్లెలు వారందరికీ కూడా ఆదరణ ఓదార్పు కలగాలి. నా మాటలు వినండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనను విశ్వాసం ఉంచిన వారు మాత్రమే కనబడుతున్నారు. ఇక్కడ మనందరి పాపాల నిమిత్తమై కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచి పునరుద్ధాన శక్తితో మన మధ్యలో ఉన్నాడు. అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 8-9 వచనాల్లో, మనము చనిపోయినను బ్రతికినను ప్రభువు వలన ఉన్నాము. హల్లెలూయా. బతికున్నాము, చనిపోయినట్టు బుజ్జి వారు కూడా దేవుడు, ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి, మరణ వ్యవస్థల గురించి జయించాడు కాబట్టి, విశ్వాసం మనందరం కూడా ఆయన రాజ్యానికి, ఆయనతో కలిగి ఉండటానికి పునరుద్ధాన శక్తి కలిగింది. మనకి చచ్చిపోయిన దేవుణ్ణి మనం ఆరాధన చేయట్లేదు కానీ తిరిగి లేచి పునరుద్ధానాన్ని మన మధ్యలో జీవిస్తున్న యేసుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి అట్టి పునరుద్ధాన శక్తి కలిగి మనం అందరం జీవించినట్లయితే బుజ్జి పరలోక రాజ్యం నమ్ముతున్నాం. మనం కూడా మరణించినట్లయితే అట్టి రాజ్యానికి
దేవునితో ఉండటానికి, యేసుక్రీస్తుతో కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది. కుటుంబానికి ఆదరణ ఓదార్పు కలగాలని వచ్చిన మనందరికి కూడా క్రీస్తు నందు విశ్వాసం కలిగి ఆయనలో జీవించినట్లయితే మరణానికి భయపడిన అవసరం లేదు, మరణం అంటే దిగులు పడిన అవసరం లేదు. ఓ మరణమా, నీ ముల్లెక్కడ, నీ విజయం ఎక్కడ? నీ ముళ్ళు తీసేశాడు, కోరలు తీసేశాడు యేసయ్య మరణం పునరుద్ధానం ద్వారా. కాబట్టి ఆ పునరుద్ధానం మనందరం పొందాలి. అట్టి విశ్వాసాన్ని కలిగి జీవించినట్లయితే మనం మరణం అనే దానికి భయపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు, ఎడబాపు అనే అవసరం లేదు. ఈ కార్యక్రమంలో చేరి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామంలో ఈ విషయాలు తెలియజేస్తూ బుజ్జి విడిచి వెళ్ళిన కుటుంబాలకి, అన్నదమ్ములకు, అక్కజేళ్ళ కుటుంబాలకు కూడా ఆదరణ ఓదార్పు కలిగి ఈ వ్యవస్థ ద్వారా ఎలాంటి దిగులు బడులు లేకుండా ఆదరించబడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వేదికమైనటువంటి పెద్దలందరికీ, అలాగే యాదవ్ కూడికి వచ్చినటువంటి బంధుమిత్రులకి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బస్సులో 2010 నుంచి తెలుసు, ఆయనకు స్పోర్ట్స్ మెన్ అని కూడా తెలుసు, అంతవరకు తెలుసు. అంటే కుర్రవాడు కనుక నేను ఇక్కడ బాపట్ల గిడియన్ క్యాంపు మెంబర్గా ఉంటూ తరచూ అతన్ని చూడటం, మాట్లాడటం జరుగుతుంది. ఆయన గారి దగ్గరికి ఎప్పుడు రావటం జరుగుతుంది కాబట్టి వారితో పరిచయం. కుటుంబంతో పెద్ద పరిచయం లేకపోయినా వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నటువంటి, అతనికి నాకు ఉన్నటువంటి పరిచయం అంతవరకే. అయితే ఈ సందర్భంగా నేను 2 మాటలు, ఎందుకంటే 8వ సంవత్సరం ఉన్నారు కాబట్టి, ప్రసంగి 9వ అధ్యాయము 5-6 వచనాలలో ప్రసంగి జ్ఞాని అయినటువంటి సభలో చదువుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఇతను బతుకున్న వారు చనిపోయిన తెలుసు, చనిపోయిన వారికి ఈ భూమి మీద ఏ విధమైనటువంటి సంబంధాలు ఉండవు, వారికి ఏ విధమైనటువంటి పగలు, ప్రేమలు, ఆస్తి పంపకాలు, అసూయలు, ద్వేషాలు ఉండవు. కాబట్టి ఇప్పుడు నాగభూషణ గురించి మనం మాట్లాడుతున్నామంటే మనం మాట్లాడే విషయాలు వింటున్నాడని కాదు, మరణం అందరికీ వస్తుంది. మనుషులందరూ ఒక్కసారి చనిపోవాలని నియమలేదు కనుక నువ్వు 115 సంవత్సరాలు బతికినా, 960 సంవత్సరాలు బతికినటువంటి వ్యక్తి కూడా 70వ సంవత్సరంలో చనిపోయాడు. కాబట్టి మరణం అనేది మానవుడికి ముగింపు అనేది మనం తెలుసుకోవాలి. అయితే చచ్చిపోయిన తర్వాత ఈ లోక సమానమైన భౌతికమైనటువంటి జీవితం వస్తువులు కానీ మనకు ఆధ్యాత్మికమైనటువంటి మరొక జీవనం, మరణం అంటే కొత్త జీవితానికి ప్రారంభం అని మనకు బైబిల్ చెబుతుంది. కాబట్టి భూషణ్ గారు చనిపోయిన వారి సందర్భంగా ఇక్కడ చేరినటువంటి మనందరికి కూడా మరణం అనేది తథ్యం అనేటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి దాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనం కూడా మరణానికి సిద్ధపడాలి అనేటువంటిది వాక్యం చెబుతుంది. ప్రసంగి 4వ అధ్యాయం 2వ వచనంలో ఇంకా బ్రతికి ఉన్న వారి కంటే ఇప్పటికి కాలం చేసిన వారు ధన్యులు అని రాయబడింది. ఎందుకంటే రాబోయేటువంటి దినాలన్నీ కూడా చాలా దుర్దినమైనటువంటి దినాలు. ఈ దినాల్లో జీవించడం అంటే ఖచ్చితంగా క్రీస్తుని ఆయన్ని అనుసరించేటువంటి వారికి ఉన్నవారు రక్షించబడతారు. వాస్తవం మనందరికీ తెలుసు, కరోనా 2019 నుంచి వెంటాడుతుంది. ఇప్పుడు తోడుగా వచ్చిందని కూడా మరి మనకి వార్తలు కనబడుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఇంకా ముందు ఇంకా ఘోరమైన పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఇటన్నిటినీ తట్టుకుని నిలబడగల అంటే ప్రభువుని మనం ఆశ్రయించక తప్పదు. అట్టి సందర్భంగా మనం ఈ భూషణ్ గారి మరి కండోలెన్స్ విషయంలో మనం ఎక్కడికి వచ్చినప్పుడు వారి కుటుంబానికి, వారి భార్యకి, వారి బిడ్డలకి, వారి రక్త సంబంధులకు అందరికి కూడా దేవుని యొక్క ఓదార్పుగా కావాలని కోరుకుంటున్నాను. మనిషి ఆయుష్ దేవుడు నిర్ణయించాడు 70 సంవత్సరాలు అని. అధిక మనం ఉంటే 80 సంవత్సరాలు. మనందరికీ తెలుసు 9వ అధ్యాయం కీర్తన గ్రంథము 10వ వచనం 12వ వచనంలో ఒక మాట అంటుంది, మాకు జ్ఞాన హృదయాన్ని కలుగు చేయము, మా దినములను లెక్కించడం మాకు నేర్పమని అంటాడు అక్కడ మోషే భక్తుడు. మనం చూస్తే నరుల ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు అని చెబుతూ 12వ వచనంలో మాకు జ్ఞాన హృదయాన్ని కలుగు చేయి, మా దినాలు మాకు లెక్కించడం నేర్పు, మానవుడు ఇప్పటికీ మనుషులను ఎంతకాలం బ్రతికారు, ఇంకా
జీవిస్తామని తెలియదు కాబట్టి నువ్వు జీవించినంతకాలం దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలో జీవిస్తామని అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. క్రీస్తునందు మృతులు అని కూడా మనకి ప్రకటన గ్రంథం 14:13 చెబుతుంది. నిజమే, క్రీస్తునందు మృతి చెందినటువంటి వారు ధన్యులు అని అంటూ నిజమే, వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. మరణం అంటే విశ్రాంతి. స్తెఫను కూడా చనిపోయినప్పుడు ఆయన చనిపోయాలని రాయబడలేదు, నిద్రించాలని రాయబడింది. అలాగే యేసు ప్రభు కూడా లాజరు చనిపోయినప్పుడు మన ప్రేమితుడు నిద్రించుతున్నాడు, అతను లేపుదాం పదండి అని శిష్యులతో అన్నట్టుగా మనం చెబుతూ ఉన్నాం. కానీ మరణము అంటే దీర్ఘ నిద్ర. యేసు ప్రభు వచ్చి పిలిచే వరకు మనం ఆ నిద్రలో ఉంటాము అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అక్కడ ఇంకో మాట ఉంది, ప్రకటన గ్రంథం 14:13 ఎవరు క్రియలు వారి వెంట వెళ్తాయి అని రాయబడి ఉంది. కాబట్టి మన క్రియలు ఎలా ఉండాలి అనేటిది ఈ సందర్భంగా మనం తెలుసుకుంటూ గ్రహిస్తూ వాటిని అనుసరిస్తూ ముందుకు సాగిపోవాలని మనం కోరుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాలి. అలాగే నాగభూషణ్ గారి కుటుంబాన్ని కూడా ఆదరణగా దయచేసి ఓదార్పునిచ్చి వారిని మరి తన రెక్కల చాటున కాచి భవిష్యత్తులో వారికి అండగా ఉండాలని కోరుకుంటూ ఇచ్చిన సమయానికి వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువు స్తోత్రం. ఈ ఉదయకాలంలో బుజ్జి నాగభూషణం గారి జ్ఞాపకార్థ కూడికలో మాట్లాడటానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కుటుంబీకులకు వందనాలు. చనిపోయిన వారిని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మన ప్రార్థనలు చనిపోయిన వారికి మేలు జరుగుతుందా? చనిపోయిన వారికి మన ప్రార్థనలు ఏ మేలు చేయవు. కాకపోతే ఇక్కడున్న సజీవులుగా ఉన్న దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ కలుగు చేయటానికి ఈ కోడిక ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రియులారా, చనిపోయిన వారు ఒక రోజున లేస్తారు, వారిని చూస్తాము అనే నిరీక్షణ ప్రతి క్రైస్తవునికి ఉంది. మరి దేవుని వాక్యంలో ఏముందంటే యోహాను సువార్తలో, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చున్నది, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము పొందుటకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానము పొందుటకు లేపబడతారు సమాధుల నుండి. కాబట్టి ప్రియులారా, మరి నాగభూషణ్ గారి జీవితంలో ఆయన మేలు చేసే వరుసలో ఉన్నాడని, ఆయన ఆ కాలం వచ్చినప్పుడు సమాధుల్లో నుండి లేపబడి మేలు చేసిన వరుసలో ఉండి జీవ పునరుద్ధానము పొందటానికి ఆయన బయటకు వస్తాడని నిరీక్షణ కలిగి మనం ఉందాం. ఈ కుటుంబానికి, సోదరులు సోదరిమణులకు, వారి తల్లి గారికి ఓదార్పించి దేవుని కృపలో సాగిపోయేలాగున సహాయం చేయాలని, ఈ కుటుంబాన్ని దీవించమని యేసు నామములో అడుగుచున్నాను. హల్లెలూయా. ప్రభునామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా మరణం గురించి తెలుసుకోవడానికి కూడి ఉన్నాం. మరణం అనేది అందరికి వస్తుంది. అయితే మరణం గురించి తెలుసుకునే ముందు, మరణం తర్వాత మనం ఏమవుతాం అనే దాని గురించి కూడా తెలుసుకోవాలి. అందును బట్టి నేను తెలియజేయడానికి ఆశపడుతున్నాను. అవకాశం ఇచ్చిన రెవరెండ్ గారికి, దైవ సేవకులకు, డాక్టర్ గారికి, మా కర్నల్స్, మరి కూడి ఉన్న అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి ప్రియులారా, మరణం అంటే ఏంటి? మరణం అంటే ఏంటి? మరణం అంటే సాతాను. మరణం అంటే
లోకం నుండి వేరవటం, ఈ ప్రపంచంలో నుండి వేరవటం, అసలు ఈ భూమి మీద నుండే వేరవటం మరణం. జీవం అనేది ఉందండి, అది ఆధ్యాత్మిక మరణం. ఈ లోకం నుంచి వేరేది భౌతిక మరణం, శరీర మరణం. 2 మరణాలు ఉన్నాయి. 2 మరణాలు, మొదటి మరణం మనం చనిపోతున్నాం, భౌతికంగా చనిపోతున్నాం. ఎందుకు చనిపోతున్నాం అంటే ఆది తల్లిదండ్రులు నిష్పాపపు స్థితిలో సృష్టించబడి ఏదేని తోటలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు యెహోవా ఈ యొక్క ఏదైనా తోటలో ఉన్న పండ్లన్నీ తినండి, అది ఒక పక్కన ఆ చెట్టు పండు తినవద్దు, తిన్నారా చస్తారు అని చెప్పాడు. అది ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వలన వచ్చు జీతము మరణం. అందువలన అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా మరణము వచ్చింది. మొట్టమొదటి పాపి ఎవరంటే ఆదామే, అవ్వగాదు. మొట్టమొదటి పాపి ఆదాము. ఆదాము ద్వారా మరణం వచ్చింది. ఆ మరణము ఈ లోకంలో అందరికీ సంప్రాప్తమైంది. అందరూ బట్టి అందరూ మరణిస్తున్నారు. తన వరుస చొప్పున మన పితరులందరూ చనిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి వినోద్ నాగభూషణరావు గారు చనిపోయారు. ఒక విషయం ఏంటంటే చనిపోతున్నాం, మరణం వస్తుంది. మరణము అనేది ఈ లోకంలో అన్యులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. నామకార్థ క్రైస్తవులు నరకానికి వెళతారు. ఈ లోకంలో ఉన్న అన్యులు నరకానికి వెళతారు. క్రైస్తవులు మాత్రమే జీవానికి వెళతారు. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకానుసారంగా చనిపోయిన వాళ్ళంటే దేవునికి ఇష్టం లేదండి. అస్సలు ఇష్టం లేదు, సంతోషం కూడా లేదు. దుష్టులు మరణించుతున్నప్పుడు ఆయనకు సంతోషం లేదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే మార్పు చెంది మారు మనసు పొంది లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక పాపి మారు మనసు నిమిత్తము పరలోకంలో సంతోషం, దేవునికి సంతోషం. ఎప్పుడైతే మారు మనసు పొంది క్రైస్తవుడు అవుతాడో క్రైస్తవునికి జీవం, పాపంలో జీవితం మరణము, ప్రభు యేసునందు జీవం, నిత్య జీవం. కనుక ప్రియులరా, మరణం గురించి తెలుసుకుంటున్నారు కనుక మరణం గురించి తెలుసుకునే వాళ్ళు మనం అందరం కూడా మరణం గురించి తెలుసుకోవడానికి వచ్చాం. దేవుడు ఏర్పాటు చేసేటువంటి స్థితి ఇది. తర్వాత ఏమవుతామంటే మనం నిజ క్రైస్తవ జీవితం జీవిస్తేనే జీవానికి వెళతాం, నిత్య జీవానికి వెళతాం, యేసు బిడ్డలం అవుతాం, నిజ క్రైస్తవులు అవుతాం. నామకార్థ క్రైస్తవులకి అస్సలు నరకమే కానీ యేసు నందు సంతోషము లేదు. మారు మనసు పొంది పశ్చాత్తాపడి క్రైస్తవులుగా ఉండాలి. ఇప్పుడు ఏర్పాటు చేసినట్టు ఈ కూటమిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ నాగభూషణరావు గారు మరి క్రైస్తవ జీవితం జీవించి దేవుని సన్నిధిలో ఆయన పరమందు పిలిచినటువంటి ప్రమోటెడ్ టు గ్లోరీ, పరమకు ఎత్తబడినటువంటి స్థితిని బట్టి నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. కాబట్టి యేసయ్య చెప్పాడు, నీతిమంతులుగా చనిపోవడం మరణము విలువైనది, దేవునికి ఇష్టమైనది, దేవునికి సంతోషమైన జీవితం జీవిస్తూ నాకు ఇచ్చిన కొద్ది సమయాన్ని నేను ముగిస్తున్నాను. కాబట్టి క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. తమ్ముడిని గురించి మాట్లాడడం ఈ సమయంలో చాలా కష్టమైనటువంటి విషయం. అయినా కూడా తమ్ముడి గురించి చెప్పడం అది బాధ్యత. మేము 5గురం. పెద్దన్నయ్య టీచర్గా వర్క్ చేస్తూ రిటైర్డ్ అయ్యాడు. రెండో అన్నయ్య డాక్టర్. అక్క బావగారు దేవుని సన్నిధిలో ఉన్నారు. తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు. అందరికంటే చిన్నవాడు, చాలా చక్కనివాడు, చాలా బలవంతుడు. మా 5గురిలో చాలా బలవంతుడు ఎవరు అంటే నా తమ్ముడు. చిన్నప్పటి నుంచి చాలా చక్కగా
ఏ పనైనా కూడా చేయగలిగినటువంటి సమర్థుడు. మా 5గురిలో అందరికంటే ముందు బాప్తీసం తీసుకున్నవాడు తమ్ముడు. మా తల్లి చిన్నప్పుడే వాడికి బాప్తీసం ఇప్పించడం జరిగింది. అయితే తను కష్టపడి చదువుకున్నాడు. ఒక మంచి గవర్నమెంట్ టీచర్గా తను పోస్టు సంపాదించాడు. అయితే ఎవరైనా తనతో మాట్లాడడానికి వస్తే తను ఎవరినైనా పలకరించినా చాలా తృప్తికరంగా మాట్లాడతాడు. అందరినీ సంతోషపెడతాడు. ఎవరిని దుఃఖపెట్టే మనసు మాత్రం కాదు. తను స్కూల్కి వెళ్ళాడు అంటే ఒక అరగంట ముందు ఉంటాడు. స్కూల్ నుంచి రావడానికి ఒక గంట ఆలస్యంగా వస్తాడు. ఒక మంచి టీచర్గా తన స్కూల్లో పనిచేయటం జరిగింది. నేను 2-3 సార్లు స్కూల్కి వెళ్ళటం జరిగింది. అయితే సడన్గా తనకి హార్ట్ స్ట్రోక్ అనేటటువంటి విషయం మాకు తెలిసినప్పుడు మేము నమ్మలేకపోయాం. ఎందుకు అంటే చిన్నప్పుడు మా అమ్మ కోడిగుడ్లు పొదగ పెడితే పచ్చిగుడ్లు కొట్టుకొని అవి తాగేసేవాడు. ఏమైనాయా అని గుడ్లు వాటిని ఎతికేది మా అమ్మ. పాలు తీసుకొచ్చి ఇంట్లో బీరువాలో పెడితే ఇంకో గేదె పాలు తీయటానికి మా అమ్మ వెళ్తే వాటిని గబగబా పాలు ఎత్తుకొని తాగేసేవాడు. పాలు తాగేసి దాని నిండా నీళ్లు పోసి వెళ్ళిపోయేవాడు. అయ్యో అయ్యో అని మా అమ్మ అరుస్తున్న కొంది గప్చిప్పున మూతి దుడుచుకుంటూ పరిగెత్తేవాడు. నెయ్యి కాసి పెట్టి అందరికీ నెయ్యి వేస్తూ ఉంటే మా అమ్మ వాడు నెయ్యి వేసేటప్పుడు వెంటనే వెనుకున్నటువంటి పాత్ర పైకెత్తేసేవాడు. మొత్తం ప్లేట్లో పడిపోయేది. మా అమ్మ ఆత్రంగా అన్నంలో ఉన్న నెయ్యంత మరలా గిన్నెలో ఉంచుకునేది. అసలు తను చేసే పనులు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే తమ్ముళ్ళలో ఉన్న ఒక మంచి గుణం ఏంటి అంటే తన శరీరానికి ఎంత బాధ వచ్చినా నాకు బాధ ఉన్నది అని ఎప్పుడు చెప్పేవాడు కాదు. ఒకసారి మధ్యకాలంలో హార్ట్ స్ట్రోక్ అనే విషయం మాకు తెలియక ముందు తను స్కూల్ దగ్గర ఉన్నప్పుడు పైన ఉన్న 2 బిల్డింగులు దాటుతూ ఉన్నప్పుడు సడన్గా 2 బిల్డింగుల మధ్యలో పడిపోయినప్పుడు ఈ ప్రక్క సైడు బాగా కమిలిపోయి బాగా దెబ్బతిన్నాడు. ఆ విషయం నాకు మా మరదలు చెప్పింది. అక్క ఇట్లా పడ్డాడు, నువ్వు పిలిచి హాస్పిటల్లో చూపించు అన్నప్పుడు నేను అడిగితే నాకేం కాలేదు, నాకు బాగుంది అన్నాడు. అలా కాదని నేను వెంటనే వచ్చి కారులో తీసుకొని అక్కడ ఒక మంచి డాక్టర్ ఉన్నాడు నాకు తెలిసిన ఆయన. ఐకాన్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే ఆయన ఇమీడియట్గా ఒక ఇంజెక్షన్ చేసిన వెంటనే చాలా రిలాక్స్ అయ్యాడు. సాయంత్రం దాకా ఉంచి తీసుకొచ్చి మరలా వదిలిపెట్టి ఎట్లా ఉంది ఏంటి బుజ్జి అంటే నా చాలా బాగుంది, మంచి ఇంజెక్షన్ చేశాడు అని చెప్పి చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు. అయితే తన ఆరోగ్య విషయంలో మేమందరం ఎక్కువగా ఆలోచన చేసింది ఏంటి అంటే ఇంత బలవంతుడు ఇంత ఆరోగ్యంగా ఉన్నవాడు అసలు ఎలా ఏంటి ఈ హార్ట్ స్ట్రోక్ రావడము అనేది మేమెవరం కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం. భయంకరమైనటువంటి కోవిడ్ దినాల్లో మేము రమేష్ హాస్పిటల్లో 2 వీక్స్ ఉన్నాం. అది నిజంగా దేవుడు మమ్మల్ని కాపాడాడు, తమ్ముడిని కాపాడాడు. ఎలాంటి పరిస్థితి అంటే అసలు ఎవ్వరూ కూడా బయటకు వచ్చేటటువంటి స్థితి కాదు. అంత భయంకరమైనటువంటి స్థితిలో హాస్పిటల్లో ఉండడం, కేర్ తీసుకోవడం జరిగింది. బుజ్జి భార్య చాలా జాగ్రత్త తీసుకుంది. నేను తన భార్యను బట్టి చాలా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అడుగడుగునా వాడు ఏం తింటాడు, ఏం పెట్టాలి అనేది తను శ్రద్ధ తీసుకుంది. తన బిడ్డ చక్రి కూడా చాలా శ్రద్ధ తీసుకున్నాడు. తన డ్యూటీకి వెళ్తే ఏం కావాలి ఏంటి అనేది. తన ఫ్రెండ్ సర్కిల్ చూస్తే చాలా మంది బుజ్జి అంటే చాలా ఇష్టం. బుజ్జి పైనుండి ఒక సిగ్నల్ ఇస్తే ఆ సిగ్నల్ చూసి చుట్టుపక్కల వాళ్ళు అంటే తన ఫ్రెండ్స్ అది కనుక్కొని తన దగ్గరకు వస్తారు, తను తీసుకొని బయటికి వెళ్తారు. బుజ్జికున్న ఒక మంచి లక్షణం ఏంటి అంటే ప్రకృతిలో ఆనందించడం, ప్రకృతిలో కూర్చొని తను ఫ్లూట్ వాయిస్తాడు, ఎక్కువగా పాటలు పాడి ఆనందిస్తాడు. నేను వారానికి ఒకసారి ఫోన్ చేస్తా. ఒకవేళ నేను కానీ ఫోన్ చేయలేదు అంటే ఎందుకు ఫోన్ చేయలేదు ఏంటి అంత బిజీ అని ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. మన ఈ మధ్యకాలంలో ఈ హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అడుగుతూ ఉన్నాం, బుజ్జి ప్రతి
ఆదివారం నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా అంటే నేను వెళ్తున్నానన్నాడు. అయితే లూథరన్ సంఘానికి రాలా. పాస్టర్ గారు ఒకసారి నన్ను అడిగారు, అమ్మా తమ్ముడితోటి నువ్వు మాట్లాడితే బాగుంటుందని. ఎందుకు వెళ్ళటం లేదా ఏంటి అనేది కనుక్కుంటే పక్కన ఒక చర్చిలో పాటలు పాడే ఒక చిన్న పిల్ల చాలా చక్కగా పాడుతుందంట. వాక్యం కూడా నాకు బాగా నచ్చింది. నేను ప్రార్థన మారడం లేదు, నేను ప్రార్థనకి వెళ్తున్నానమ్మా అని నాతోటి అన్నాడు. సరే నేను ఒక మాట అడిగాను, బుజ్జి ఈ వారం నువ్వు ఏం వాక్యం విన్నావురా అన్నా. వాడన్న మాట ఏంటి అంటే, నువ్వు ఇట్లా అడుగుతావు అనుకోలేదే అని చెప్పేసి అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తనకి వాక్యము అనేది వినడం, దాన్ని గుర్తుపెట్టుకొని చెప్పడం, ఎప్పుడైతే నేను ప్రశ్న వేశానో ఆ తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా వినటం జరిగింది. ప్రతి వారం నువ్వు వెళ్ళావా లేదా అనేది మాత్రం క్వశ్చన్ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే ఒక రోజున మధ్యరాత్రిలో 1 గంటప్పుడు ఫోన్ చేసింది మా మరదలు. అక్క బాలేదు, బుజ్జి బావ చాలా అప్సెట్ అయి ఉన్నాడు అని ఫోన్ చేస్తే నేను వచ్చేలోపు తన ఫ్రెండు వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ ఇక్కడ ఉండి బుజ్జిని చాలా కేర్ తీసుకొని చూస్తూ ఉన్నారు. నేను ఎలీషా ఇద్దరం వచ్చి చూసేటప్పటికి నాకు బాగానే ఉంది, నువ్వేం కంగారు పడద్దు, నన్ను ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు, నేను నార్మల్గా వచ్చేస్తానన్నాడు. తనకి 2 సార్లు వాంతి అయినాక మొత్తానికి నార్మల్గా వచ్చాడు. ఆ తర్వాత వెళ్దాం బుజ్జి హాస్పిటల్కి, నీ సిచ్యువేషన్ బాగాలేదు అంటే నాకు చాలా బాగుంది, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దని పడుకున్నాడు. సరే ఉదయాన్నే వెళ్దాము అంటే నాకేమొద్దు అన్నాడు. మా పెద్దన్నయ్య కొడుకుతోటి వాడు బబ్బులతోటి చెప్పాను, అరే మనం ఒకసారి హాస్పిటల్కి ఒకసారి తీసుకెళ్తే బాగుంటుంది, ఒకసారి నువ్వు ప్లాన్ చేయమ్మా అంటే రావేలూరు హాస్పిటల్కి. నిజమే అత్త, నాకు డాక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, తప్పకుండా వెళ్దామని చెప్పి అన్నాడు. మా బుజ్జి ఏంటి అంటే, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకేమి కాలేదు, నా గురించి మాత్రం మీరేం వరి అవ్వద్దు అన్నట్టుగా చాలా చక్కగా తను తీసుకునే డైట్ కానివ్వండి, స్కూల్కి వెళ్ళటం కానివ్వండి, రావటం కానివ్వండి చాలా బాగున్నాడు. కానీ ఈ హార్ట్ స్ట్రోక్ అనేది ఎంత ప్రమాదకరమైంది అనేది మా తమ్ముడిని బట్టి నేను నేర్చుకున్నాను. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. తనకి మరొక మంచి అలవాటు ఏంటి అంటే, బంధువులన్నా స్నేహితులన్నా చాలా ప్రేమ. ఎవరికన్నా ఏదన్నా ఆపద జరిగితే వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించటం కానీ, వారికి తనకున్నటువంటి సహాయం చేయటం కానీ ముందుంటాడు. ఆడపిల్లలు మేనకోడళ్ళన్నా ఎంత ప్రేమ అంటే, తనకందరూ మేనకోడళ్ళే, చాలా ప్రేమ. తన పిలుపు కానీ తన పలకరింపు కానీ దూరంలో ఉన్నటువంటి షైనీ తెరీసాతోటి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, పిల్లల్ని పలకరిస్తూ ఉంటాడు, ఎలా ఉన్నారని అడుగుతూ ఉంటాడు, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటాడు. మా పాప 2వ అమ్మాయి తను బుజ్జి ఇలా కారు కొనాలంటుందిరా అని చెప్పాను ఒక ఊరికి మాట. మరి వాడు ఏమనుకున్నాడేమో తెలియదు కానీ ఒక న్యూస్ పేపర్లో ధనధన 1 లక్ష రూపాయలు ఇమీడియట్గా ప్యాక్ చేసి తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అరే ఇప్పుడు ఎందుకమ్మా వద్దురా అంటే, కాదు నీ దగ్గర నుంచి అన్నాడు. ఆడపిల్లల్ని ఎప్పుడు కూడా మేనకోడల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి కావలసినవి వండించి పెట్టడం కానీ, వాళ్ళకి కావలసిన ఈ వస్తువులు కొనివ్వడం కానీ ముందెత్తునుంటాడు. అంటే మిగతా వాళ్ళు చేయరని కాదు, చిన్నన్నయ్య అలానే చాలా ప్రేమగా చూసుకుంటాడు, పెద్దన్నయ్య కూడా చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే రక్త సంబంధంలో ఒకరి గురించి ఒకరు యోగక్షేమాలు తెలుసుకోవడము అనేది ఎంత బాధ్యతగా ఉంటాడు అంటే, ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఆ ఉదయకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా చాలా బాధపడి ఇమ్మీడియట్గా తను చేయాల్సినటువంటి పని తను చేయటం జరిగింది. అసలు ఏదైనా అవసరం ఉన్నది అంటే పలాంది కావాలి బుజ్జి అని ఫోన్ చేస్తే చాలా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాడు. మేము ఎవరినైనా పంపించక ముందే రెడీగా ఉంటాడు, ఎలర్ట్గా ఉంటాడు, చాలా ఎలర్ట్గా ఉంటాడు. అయితే బుజ్జి గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి అంటే, దేవుని యొక్క సన్నిధిలో తన ఆరోగ్య విషయాన్ని బట్టి సిద్ధపడి దేవుని సన్నిధిలో ఉన్నాడని దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇది మాకు తీరని లోటు, తీరని బాధ, మా తమ్ముడు లేని కొరత అది మాకెవరూ తీర్చలేరు. తన ప్రేమ కానివ్వండి, తన పలకరింపు కానివ్వండి, తన బాధ్యత కానివ్వండి, మా జీవితాల్లో మేము మర్చిపోలేం. మేము ఇంటికి వస్తున్నాము అంటే వాడు పడే ఆనందం కానీ, వాడు పిలిచే పిలుపు కానీ మా జీవితాల్లో మేము మర్చిపోలేం. ఒక మాట అన్నాడు, అమ్మకి బాగాలేదు, నీ దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు, మేము 3 ఉన్నాం, మేము చూసుకుంటాం, నువ్వు పంపించు అనేవాడు. అరే అమ్మకి బాగాక నా దగ్గర ఉన్నది కానీ ఆమె
నువ్వు పంపించు అని ప్రతి వారం ఫోన్ చేస్తాడు. వాడికి అస్సలు ఇష్టం లేదు మా అమ్మ చీరాల్లో ఉండడం, కానీ బలవంతాన తన ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలని కేర్ తీసుకోవడం జరిగింది. అయితే ప్రతి విషయంలో చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి తను ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా ఆలోచన చేస్తాడు, చాలా చక్కగా మాట్లాడతాడు, అందరినీ ప్రేమగా పలకరించేటటువంటి ఒక మంచి వ్యక్తి. ఈ రోజున మా అందరికంటే చిన్నవాడు ఈ రోజున మా మధ్యలో లేకపోవడము అనేది మేము భరించుకోలేం. అడుగడుగునా వాని యొక్క పనులు కానివ్వండి మాటలు కానివ్వండి ఎప్పుడు మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా పిల్లలు మరిచిపోలేని స్థితిలో ఉన్నారు. అడుగడుగున వాడి మాటలు గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు మా ఇంట్లో ముఖ్యంగా బుజ్జి మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. నిజంగా మీరందరూ కూడా మరి మా తమ్ముడికి బాగాలేదని చెప్పినప్పుడు చీరాల్లో కానివ్వండి మిగతా ఏఎఫ్ఎల్సి పాస్టర్స్ కానివ్వండి ఇక్కడున్న సంఘం కానివ్వండి పాస్టర్ గారు వాళ్ళు కానివ్వండి మీరందరూ కూడా ఎంతో ప్రార్థన చేశారు. అందుకు నేను చాలా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా మరదలో అక్క చిలకమ్మని తను తెనాల్లో ఉంటుంది. తను కూడా చాలా శ్రద్ధ తీసుకునేది. తనకు ఒక పాప, తను ఇప్పుడు లండన్లో చదువుతూ ఉంది. తను కూడా ఫోన్ చేసి మాట్లాడేది, బాబాయ్కి ఎట్లుంది ఏంటి అనేది ఎప్పుడు కూడా కన్సల్ట్గా తను కేర్ తీసుకుంటూ ఉంది. అంటే బుజ్జి విషయంలో ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవడం అనేది జరిగింది. అయితే నిజంగా దేవుడు ఇంకా కొంత ఆశిస్తే బాగుండేదేమో అని మేము ఎంతో అనుకుంటా ఉన్నాం, కానీ అది మన చేతిలో లేని విషయం గనక దేవుని పిలుపు అందుకొని దేవుని సన్నిధిలో ఉన్నాడు గనక దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయితే మరి చక్రి గురించి ఎక్కువగా ప్రార్థన చేయాలి. వాడిని చూస్తే ఒక్క బిడ్డ, వాడు పైకి అస్సలు మాట్లాడు కనపడాడు. వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నాడు, కష్టపడి చదివాడు, దూర ప్రాంతానికి పంపించారు. పంజాబ్ ఆ ప్రాంతానికి పంపించడము అంటే ఒక విధంగా రక్త సంబంధికులంగా మేము ఆలోచన చేశాం, కానీ బాగా చదివించాలనే పట్టుదల మా బుజ్జిలో ఉంది. దూరమైనా సరే ఒక మంచి కాలేజీలో చదవాలని తన ఆశ అంతా కూడా చక్రి మీద ఉంది. బాగా చదివి అందరికంటే మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని. నిజంగా చక్రి తన తండ్రి కోరుకున్న రీతిగా చదివాడు, ఒక మంచి భవిష్యత్తులో ఉన్నాడు. మరి ఇమ్మీడియట్గా ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. చాలా మౌనంగా ఉంటాడు చక్రి కూడా. తనకి ఒకసారి నన్ను పిలిచి నాతో మాట్లాడాడు, ఉద్యోగం వచ్చింది, చదువు అయిపోయింది, త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచన చేయమ్మా అన్నాడు. నాకు ఆ మాట చాలా అనిపించింది అనమాట. నిజమే, తగిన సమయంలో చేయటం మన కర్తవ్యం బుజ్జి, మంచి ఆలోచన అని చెప్పాను. నేను ఒకసారి అన్నాను, మన పిల్లలందరూ యూత్లో యవనస్తులుగా ఉన్నారు, వాళ్ళకు ఒక యూత్ మీటింగ్ పెడితే బాగుంటుందేమో కదా బుజ్జి, నేను చీరాల్లో అరేంజ్ చేస్తాను, నువ్వు వస్తే బాగుంటుందంటే ఒక సలహా ఇచ్చాడు. నువ్వు ఏ యూత్ మీటింగ్ పెట్టావు అంటే బాపట్లలో ఒక ఆయన ఉన్నాడు, పాల్ పాస్టర్ గారని, ఆయన్ని పిలువు, నువ్వు ఆయన పిలిచినప్పుడు నాకు కూడా చెప్పు, ఆయన వస్తాడు, ఆయన చాలా చక్కగా మాట్లాడతాడు, యూత్కి కావాల్సిన వర్తమానాన్ని ఇస్తాడు, నువ్వు మర్చిపోవద్దని చెప్పాడు. కానీ తమ్ముడిని పిలిచి యూత్ మీటింగ్ పెట్టాలని అనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఈ సంవత్సరంలో ప్లాన్ చేయాలని తలంచాను, కానీ తమ్ముడు లేకుండా జరగటం అది ఒక విధమైనటువంటి బాధాకరం. ఏది ఏమైనా తమ్ముడు దేవుణ్ణి కలిగి దేవుని సన్నిధిలో తన జీవితాన్ని కొనసాగించి దేవునితో ముగించాడు. అది మాకు కొంత నెమ్మది అనేది కలుగుతూ ఉన్నది. శారీరకంగా లేనటువంటి కొరత మేము ఎప్పుడు ఇంటికి వచ్చినా అది కొరతగానే ఉంటుంది. వాడి గురించి మేము ఎప్పుడు తలంచినా మాకు అది బాధకరంగానే ఉంటుంది. అది ఎవరు కూడా తీర్చలేనటువంటి విషయం. అయితే ఇది శారీరకమైనటువంటి బాధ, కొంతకాలం ఈ కాలమే ఆ బాధను తీరుస్తుంది అనేది నా ఉద్దేశం. ఏదేమైనా ఈ సమయాన్ని మరి నా తమ్ముడి గురించి మాట్లాడడానికి ఇంత మంచి సమయం ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ, దైవజనులందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ, మీరందరూ కూడా మరి మా మరదల గురించి చక్రి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మరి బుజ్జి ఇలాంటి రోజు మేము గడపవలసి వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. మరి చదువు విషయంలోనూ ప్రవర్తన విషయంలో కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. మాది ఒరిజినల్గా బోడిపాలెం, నండూరు దగ్గర, పొన్నూరు దగ్గర ఉన్నటువంటి బోడిపాలెం. మరి సోతులూరి వంశంలో ఉన్నటువంటి నాన్న, పెదనాన్న, చిన్నాన్న వీళ్ళంతా కూడా
బడిపాలెంలో బాగా చదువుకున్నటువంటి వారు ఆ రోజుల్లో. ఆ జనరేషన్ నుంచే కాస్త చదువులు ప్రారంభమయ్యాయి. మా గ్రాండ్ ఫాదర్స్ అంతగా చదువుకోలేదు, కానీ మా ఫాదర్స్ మరి మా పెదనాన్న చిన్నాన్న వాళ్ళు చదువుకొని ఉద్యోగరీత్యా అక్కడి నుంచి బాపట్ల రావటం జరిగింది. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నాన్న చివరిగా సూపరింటెండెంట్గా చేసి రిటైర్ అయ్యారు. ఇక్కడ కాలేజీలో చదువుకున్నటువంటి వారందరికీ కూడా ఆయనంటే పరిచయం, ముఖ్యంగా మన కమ్యూనిటీలో ఉన్నటువంటి వారికి. ఆయన కాలేజీల్లో మరి స్కాలర్షిప్స్ మిగతా విషయాలు చూస్తుండేటువంటి వారు. మరి బుజ్జి చిన్నప్పుడు చాలా బాగా హెల్తీగా ఉండేవాడు, యాక్టివ్గా ఉండేటువంటి వాడు, చక్కగా మరి ఆటల్లో కూడా బాగా ఆడుకునేటువంటి వాడు. డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ కాంపిటీషన్స్ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి వాడు. మా ఫ్రెండ్ ఒక అతను పారా ఒలింపిక్స్లో, అంటే కొద్దిగా ఏజ్డ్ పీపుల్కి కూడా పారా ఒలింపిక్స్ అని, ఒలింపిక్స్ అయిన తర్వాత అవి ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఒకనొక సందర్భంలో వాటికి కూడా పంపించాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాం, కానీ ప్రాక్టికల్గా అది జరగలేదు. కానీ మా ఫ్రెండ్ మాత్రం వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేశాడు. ఇక్కడ మనం ఏ వ్యక్తి గురించి అయినా సరే, మన బంధువులు కానీ మిత్రులు కానీ, మనకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి వారు కానీ, ఈ సందర్భంగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనకు మన జీవితాన్ని నిర్దేశించేటువంటివిగా ఉంటాయి కొన్ని. వాటిలో పాజిటివ్ అండ్ నెగిటివ్ థింగ్స్ మనం ముఖ్యమైనటువంటివి. మన ప్రతి వ్యక్తిలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి, అదేవిధంగా కొన్ని ఉన్నతమైనటువంటి అంశాలు ఉంటూ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మనల్ని ప్రేమిస్తారు, మన యొక్క సంబంధాలు కూడా సక్రమంగానే సాగుతూ ఉంటాయి. కనుక మనకు ఈ అవకాశం ఏర్పడింది, దేవుణ్ణి విశ్వసించి జీవించేటువంటి మనకు ఆదరణ, ఆ యొక్క అవకాశం మనకు ఇవ్వబడింది. కనుక మనమంతా కూడా ఆయన యొక్క బిడ్డలుగా ఏక మనస్సు కలిగి జీవించినటువంటి వాళ్ళంగా ఉండాలి. ప్రభు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో అలాంటి మనస్సు కలిగి మనం ఈ లోకంలో జీవించాలి అని ఆయన కోరుకున్నారు. అలాంటి మనసు ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు ఆ బంధుత్వాలు, ఆ స్నేహాలు, ఆ సంబంధాలు అనేటువంటివి చాలా బలంగా ఉంటాయి. ఎవరు కూడా వాటిని విడదీసేటువంటి అవకాశం లేదు. కనుక ఇలాంటి సందర్భాల్లో మనం చేసినటువంటి పొరపాట్లు, అలాగే మరి మనం కోల్పోయినటువంటి వ్యక్తి చేసినటువంటి పొరపాట్లు, అదేవిధంగా వారి యొక్క జీవితం నేర్పించేటువంటి పాఠాలు మనం గనక గుర్తుంచుకున్నట్లయితే అవి ఎంతో మరి ఆదరణకరంగానూ ప్రోత్సాహకరంగా మన యొక్క ఆత్మీయ జీవితానికి, అదేవిధంగా ఈ లోకంలో శారీరకమైనటువంటి జీవితానికి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియచేస్తూ మరి తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మన సేవకుల్ని కోరుతూ ఉన్నాను. నాకంటే దరిదాపు 10 సంవత్సరాలు చిన్నవాడు. మరి మా కార్యక్రమంలో వాడు పాల్గొనాల్సినటువంటి పరిస్థితి. మరి వాడి గురించి మేము మాట్లాడుకోవటం అంటే ఎంత బాధాకరం అనేది నేను వర్ణించలేనటువంటి పరిస్థితి. మరి తమ్ముడితోటి ఉన్నటువంటి బాంధవ్యం ఎంతో ఆప్యాయతగా, ఎరా బుజ్జి అంటే అన్న 4-5 సార్లు అంటాడు. అంత ప్రేమ, అంత ఆప్యాయత. మరి అటువంటి వ్యక్తి గత కొంతకాలం నుంచి వాడితోటి నేను సరిగ్గా కాంటాక్ట్లో లేను వాస్తవంగా. మరి ఒక 8 నెలల క్రితమే మా మేనత్త కొడుకు, అంటే మా చెల్లెల భర్త కోవిడ్తో చనిపోవటం. 8 నెలల నుండి ఇదే బాధలో ఉన్నాం. ఈలోపు ఆ బాధ నుండి కొంత బయటపడే సమయానికి హఠాత్తుగా ఇటువంటి పరిస్థితి జరిగింది. మరి 4వ తారీఖున అదే ఉదయం లెగిసిన దగ్గర నుండి వీడి తలంపే. సరే వాడు ఫోన్ చేయలేకపోయాడు, నేను ఎందుకు చేయకూడదు పెద్దవాడినిగా, ఈరోజు ఖచ్చితంగా వాడితో నేను మాట్లాడాలి అనుకుంటా హడావుడిగా బయలుదేరి స్కూల్కి వెళ్ళిపోయాను. ఫస్ట్ అవర్లో క్లాస్ చెప్తా ఉన్నాను. అదే టైంలో మా సోదరుడు ఆనంద్ ఫోన్ చేశాడు, సీరియస్గా ఉంది, నువ్వు వెంటనే వచ్చేసేయని. నేను వచ్చేటప్పటికి జరగాల్సిన కార్యక్రమం అంతా జరిగిపోయింది. ఎంతో దుఃఖించాము. ఏం ఉపయోగం, కనీసం నేను మాట్లాడాలి అని అనుకున్న టైంలో ఎందుకు మాట్లాడలేకపోయాను తమ్ముడితోటి.
మరి చిన్నవాడు ఎంతో ఆప్యాయతగా ఉండేటువంటి వ్యక్తి. మరి మాకంటే వయసులో చాలా చిన్నవాళ్ళు. మరి ఇప్పుడు నాగభూషణ్ మూడోవాడు, మరి మా చిన్నాన్న కొడుకు, వీళ్ళు ముగ్గురు కూడా మా మేనత్త కొడుకు హర్షవర్ధన్, సుధీర్, తర్వాత నాగభూషణ్. ఈ ముగ్గురు కూడా చాలా చిన్నవాళ్ళు. మరి ఇటువంటి పరిస్థితులు మేము వస్తాయని ఊహించలేదు. చాలా బాధ కలిగించుతున్నటువంటి విషయం. మరి సౌమ్యుడు, మంచి వ్యక్తి, ఉత్తముడు, ఎంతో ప్రేమగా ఉండేటువంటి వాడు. అయితే కుటుంబాల మధ్య, అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న ఈ సమస్యలు అనేవి ఎక్కడికి దారితీస్తాయి అనేది నేను ప్రత్యక్షంగా చూసాం. మరి ఈ ప్రేమానురాగాలు కనుక పోతే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. మరి తమ్ముడిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఈ కొద్ది మాటలతోటి ముగిస్తున్నాను. దేవుని మనకి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంఘము, దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా మధ్యాహ్న కాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి మనందరం కూడా కీర్తిశేషులు సాతులూరి విక్టర్ వినోద్ నాగభూషణం గారి యొక్క మరి జ్ఞాపకార్థపు ఆదరణ కూడికలో మనందరం ఇక్కడ చేరి ఉన్నాం. ఇంతవరకు కూడా మరి నాగభూషణం గారి గురించి పెద్దలు అనేక విషయాలు తెలియజేస్తారు. వారి యొక్క మంచితనాన్ని, వారి యొక్క భక్తి విశ్వాసాల గురించి మనకు జ్ఞాపకం చేస్తారు. అలాగే దేవుని వాక్యం నుంచి కూడా మనం అనేక మాటలు మనం విన్నాం. మరి ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక నేను క్లుప్తంగా 2 మాటలు జ్ఞాపకం చేసి మరి ముగిస్తాను. మరి డాక్టర్ గారు ఇందాక అనేకమైన హెచ్చరికలు లేదా అనేక సూచనలు మనకు తెలియజేశారు. ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యమైనది మానవ జీవితంలో. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే లోకంలో కొంతకాలం మనం జీవించగలుగుతామనేటువంటి విషయాన్ని మనకి అమూల్యమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేశారు. అదేవిధంగా దైవజనులుగా మరి నేను కూడా జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారిగా ఉన్నాం. ఆరోగ్యం కాపాడుకుంటే కొంతకాలం ఎలాగైతే లోకంలో జీవిస్తామో అలాగే మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే శాశ్వత కాలం మనం జీవిస్తామనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. పౌలు భక్తుడు తిమోతికి రాసిన పత్రికలో చెప్తాడు, మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడగొట్టించి నా విశ్వాసమును కాపాడుకుంటుని అని మాట్లాడతాడు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అలాగే మన యొక్క పరిశుద్ధతని మనం కాపాడుకోవాలి. మన యొక్క భక్తిని, మన నీతిని మనం కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడు ఈ భౌతికమైనటువంటి మరణం అనేది మన జీవితాల్లో ఏమి కూడా చేయలేదనే విషయాన్ని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాకపోతే కొంతకాలం ఇక్కడ మనం దుఃఖిస్తూ ఉంటాం, కొంతకాలం మనకి ఇది బాధాకరమైనటువంటి విషయంగా ఉంటుంది. కానీ ఈ యొక్క ఎడబాటు అనేది తాత్కాలికమైనదనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక నాగభూషణం గారు శాశ్వతంగా దూరమైనట్లు కాదని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ప్రభువు మళ్ళా వస్తాడు, వచ్చినప్పుడు మళ్ళా వారితో మనం కలుసుకుంటాం, మళ్ళా వారిని చూస్తాం, వారిని కలుసుకొని ప్రభువుతో కూడా సదాకాలం అందరూ కలిసి ఉంటామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ అలవాటు అనేది తాత్కాలికమైంది. కొంతకాలం మట్టుకే, భూమి ఉన్నంత మట్టుకే మరి అలవాటును అనుభవిస్తూ ఉంటాం. అయితే దాన్ని ప్రభువునందు విశ్వాసంతో మనం అధిగమించి తిరిగి ప్రభువు కోసం మనం అందరం కూడా మళ్ళా నిరీక్షణతో ఎదురు చూడాలి. మన యొక్క నిరీక్షణ ఏంటంటే ప్రభు యొక్క రాకడ. ఆ రాకడ కొరకే ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా ఎదురు చూడాలి. ఎందుకంటే ప్రభు వచ్చిన దినాన నీతిమంతులందరూ కూడా మరి పునరుద్ధానంలో ఏర్పడతారని చెప్పాడు. విశ్వాసమైన వారు, ప్రభువునందు విశ్వాసం ఉంచి చనిపోయినటువంటి వారందరూ కూడా తిరిగి మళ్ళా ఏర్పడతారని చెప్పి ఆయన తన వాక్యంలో తెలియజేసి ఉన్నాడు. కనుక ఆ ప్రభు యొక్క రాకడ కొరకు మనందరం కూడా నిరీక్షణ
ఆదరించవలసిన వారిగా ఉన్న విశ్వాసంతో కనిపెట్టుకోవాలి, ఎదురు చూడాలి. తప్పనిసరిగా ప్రభు మనందరినీ కూడా మరి చనిపోయిన వారందరినీ లేపుతాడు. మనందరినీ కూడా ఒక నూతనమైన మార్పులో మనమందరం మార్పు చెందుతాం. యుగయుగాలు సదాకాలం శాశ్వతంగా ప్రభువుతో దేవుడితో మనం ఉండబోతూ ఉన్నాం కనుక ఈ తాత్కాలికమైన జీవితాన్ని గురించి, తాత్కాలికమైనటువంటి ఈ జీవితం గురించి మనం దుఃఖించకుండా, నిరీక్షించకుండా, దీనికోసం మనము ఆలోచన చేయకుండా శాశ్వతమైన జీవం కొరకు, శాశ్వతమైన జీవితం కొరకు, ప్రభువుతో ఉండబోయే ఆ గొప్ప భాగ్యం కొరకు మనందరం కూడా ప్రభువులో విశ్వాసం ఉంచి నిరీక్షణతో కనిపెట్టుకొని ఆయన అనుగ్రహించేటువంటి ఆ నిత్యమైన జీవాన్ని, నిత్యరాజ్యాన్ని, నిత్యమైనటువంటి నివాసాన్ని పొందుకొని దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ కోరుతూ ఈ యొక్క మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆత్మీయమైన బిడ్డలుగా మనం నడిపించిన గాక. ఆమేన్. పెళ్ళైన దైవజనులకు, అధ్యక్షులైన దైవజనులందరికీ, అలాగే హాజరైన ప్రియులకు వందనాలు తెలియజేస్తూ, క్రీస్తు శాస్త్రులూరి విక్టర్ వినోద్ నాగభూషణ్ గారిని కోల్పోయినటువంటి కుటుంబానికి తగిన ఆదరణ, ఓదార్పు, నిబ్బరం, ధైర్యం, ప్రత్యేకించి సాతులూరు వారి కుటుంబాలకు కూడా తగిన ఆదరణ, ఓదార్పు, నిబ్బరం, ధైర్యం పరిశుద్ధాత్మ దేవుడు ప్రసాదించునుగాక. లేఖనంలో ఒక మాట ఉంది, ఈ మాట చేత మీరు ఒకరినొకరు ఆదరించబడండి అని. మనుషుల మాటలు 1,00,000 మాటలు చెప్పినా ఒక్క మాట కూడా ఆదరించలేదు, కానీ ఈ మాట ఆదరించిద్ది అని చెప్పాడు. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనంలో పౌలు గారు ఈ మాట చేత మీరు ఒకరినొకరు ఆదరించబడండి అంటే ఒక మాట ఆదరించిద్దని చెప్పాడు. ఏ మాట అని చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి దివ్యమైనటువంటి మాట. ఈ మాటను గురించి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మనం గమనిస్తే వారి ముగింపును చూసినప్పుడు ఒక మాట లేఖనంలో మనం చూడవచ్చు. ఏమని ఉంటుందంటే, వారు మృతి నుండి తమ పితరుల యొద్దకు చేరిరి అని రాయబడింది. ఆ మాటలో మృతి నుండిరి అనే మాటేమో లేరు అని తెలియచేస్తుంది, చేరిరి అనే మాటేమో ఉన్నారు అని చెప్తుంది. మేము నర్సరావుపేటలో బయలుదేరాం, బాపట్ల చేరాం. చేరారు అంటే ఉన్నారని అర్థం. అయితే ఒక చోట అయితే లేము, ఒక చోట అయితే ఉన్నాం. ఎక్కడ లేము? నర్సరావుపేటలో లేము అంటే మేము లేని మాట కూడా వాస్తవమే. ఎవరైనా ఇప్పుడు వచ్చి జీవరత్నం అనే పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారా అంటే ఇంటి దగ్గర వాళ్ళు లేరు అంటారు. వమ్ము ఎంత మాట, లేరు అనే మాట అనొచ్చే వాళ్ళు అంటే అక్కడ వాళ్ళు అనొచ్చు, లేరు గనక లేరు అని అన్నారు. కానీ వారు లేరు అన్నంత మాత్రం నేను లేకుండా పోలేదు, నేను ఉన్నా. ఎక్కడున్నా అంటే ఎక్కడికని బయలుదేరానో అక్కడ ఉన్నాను, ఎక్కడికైతే బయలుదేరి చేరానో అక్కడున్నాను. అలాగే ప్రియులైనటువంటి మరి నాగభూషణం గారు కూడా మనతో లేరు అనే దాని మీద ఈ ఆదరణ కోటం మనకి, కానీ వారు ఉన్నారు అనేది బైబిల్ చెప్తుంది. ఎక్కడున్నారు? దేని కొరకు దేవుడి శిల్పి, నిర్మాణకుడి పునాదులు వెళ్ళినటువంటి ఆ పట్టణం కొరకు అబ్రహాం గారు ఎదురు చూశాడో ఆ పట్టణంలో ఆయన చేరాడని రాయబడింది. అలాగే మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని తమ దేవునిగా రక్షకుడిగా అంగీకరించి మార్పు నొంది మారుమనసు పొంది పాపక్షమాపణతో బాప్టిస్ట్ పొంది దేవుని బిడ్డలుగా ముద్ర వేయబడినటువంటి వారి యొక్క ముగింపు ఒకవేళ దేహం ఎడవడం జరుగుతుంది, కానీ వారు దేవునితో ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఆ మాట దశలోనికలకు రాసిన పత్రిక చెప్తుంది. సదాకాలం మనం ప్రభుతో కూడా ఉందాము గనక, ఇక్కడ సదాకాలం ఉండటానికి కుదరదు, కానీ ప్రభుతోనే సదాకాలం ఉండటానికి కుదురుతుంది. సదాకాలం ప్రభుతో ఉందము గనక ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించబడండి. ఒకరోజు ప్రభువులో ఉన్నటువంటి ఆ సహోదరుడు నాగభూషణ్ గారిని మనం అందరం కలుసుకుంటాం, సదాకాలం ఉంటాం. ఇక్కడ ఎంతో కాలం ఉండడం అనేది కుదరని పని. కొంతకాలం నరుని యొక్క ఆయుష్కాల విధానాన్ని 963 సంవత్సరాలు, 990 అక్కడి నుండి కాలాన్ని మనం చూస్తే 6వ అధ్యాయం 5వ ఖండంలో 120 దగ్గరకు పడిపోయింది. 120 తర్వాత నరుని ఆయుష్కాలం 90లో కీర్తనకారుడు చెప్పాడు 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 అని అన్నాడు. అలాగని భక్తుడైన దావీదు గారిని గమనిస్తే ఆయనేమో బెత్తిడి ఉంది నా ఆయుష్కాలం అని అన్నాడు. నువ్వు బెత్తిడి అంతరిగా చేశావు, నాకును మరణానికి అడుగు దూరం ఉంది అన్నాడు భక్తుడైనటువంటి దావీదు గారు. ఇలాగని చూసినప్పుడు మరణం 100 సంవత్సరాల నుండి 12 అంగుళాలు, అడుగు అంటే 12 అంగుళాలకు వచ్చింది, బెత్తిడి అంటే 4 అంగుళాలకు వచ్చింది. ఆ తర్వాత మీరు చూస్తే రెప్పపాటు అన్నాడు. ఒకవేళ ఈ భూమి మీద జీవితం కొద్ది కాలమే, కానీ మనందరి నిరీక్షణ నిత్యత్వానికి, నిజదేవునితో కూడా కలిసి జీవించే జీవితాన్ని గురించిన నిత్యత్వాన్ని మనం నమ్ముతున్నాం. అయితే ఒక మాట, నీతిమంతుని యొక్క పిల్లల కొరకు ఒక మాట చెప్తాను. నీతిమంతుని యొక్క పిల్లలు
నూరంతల ఫలసాయం ఎప్పుడు కూడా అబ్రహం గారు చూడలేదు. ఇసాకు చూశాడు. ఇసాకు చూడనటువంటి ఆశీర్వచనాలను యాకోబు చూశాడు. యాకోబు అనుభవించని ఆశీర్వచనాలని కుమారుడిని యేసేపు రాజయ్యి అనుభవించాడు. అందుకే కాబోలు వారి తదనంతరం పిల్లల యొక్క జీవితం ఎంతటితో ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదని, వారి జీవితం ఇంకా ధన్యతలోకి నడిపించబడద్దని గమనించవచ్చు. ఒకరి తర్వాత మీరు చూస్తే అంటే మోషే గారి తర్వాత యెహోషువ నాయకత్వాన్ని ఆలోచన చేస్తే మోషే నడిపించలేనటువంటి ఆ స్థానంలోనికి యెహోషువ నడిపించాడు. కానాను దేశంలోనికి మోషే నడిపించలేదు జనాన్ని. తర్వాత యెహోషువ నాయకత్వంలో నడిపించబడ్డట్టుగా చూస్తాం. ఇలాగున దేవుని యొక్క కృపాసన్నిధి బిడ్డలకు తోడుగా ఉంటుంది. భయపడక ధైర్యంగా ఉండి రాజుల 2వ గ్రంథంలో రాయబడిన 1వ వచనం ప్రకారం నాన్న లేడు అని బాధపడొద్దు, పరలోకపు తండ్రి సదాకాలం ఉంటున్నాడు, ఆయన ఆదరించేవాడు ఉంటున్నాడు, ఇది లోకులందరూ వెళ్ళవలసిన మార్గం అంటున్నటువంటి ఒక మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే మాట్లాడి నేను కూడా ఒకరోజు ఈ దేహాన్ని విడవాలి, కూర్చొని నువ్వు కూడా విడిచిపెట్టాల్సిందే. అయితే మనందరికీ ఉన్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ ప్రభుతో మహిమలో ఉంటామని, ప్రియులను కలుసుకుంటామని. ఆ నిరీక్షణ ఏదో ఒట్టి మాటలు చెప్పుకుంటే కుదరదు, కానీ మార్పు పొందాలి. ఇకనైనా మార్పు పొందినటువంటి అనుభవం, మారు మనసు పొందిన అనుభవం అనేటువంటి ఎవరికైనా లేకపోతే బంధువర్గంలో మారు మనసు పొంది ఈ భూమి మీద ఉన్నటువంటి సినిమాలు, సిగరెట్లు, త్రాగుడు, వ్యభిచారం, దొంగతనాలు, అబద్ధాలు, బూతులు, కక్షలు, ఈర్ష్యలు, అపవిత్రమైన స్నేహాలు, సంతోషాలు, సంబంధాలను విడిచిపెట్టి నిజదేవుని యొక్క నిత్యత్వ సంబంధమైనటువంటి ఈ మార్గంలో నిజముగా ప్రయాణం చేయవలసినటువంటి దైవ జనముగా క్రైస్తవ జనంగా ఉండవలసిన వారమైనామని జ్ఞాపం చేస్తూ ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేస్తూ కుటుంబానికి ఆదరణ పలుకుతూ మాటలు ముగిస్తున్నాను. వారి యొక్క చిన్న తమ్ముడు బుజ్జి అంటారు, ఆయన ప్రభు చెంతకు చేరాడని చెప్పినప్పుడు నేను చాలా దిగ్భ్రాంతికి గురి అయ్యాను, చాలా విచారించాను. ఈ కుటుంబంతో మాకు ఎక్కువగా ఆనందవాద సన్నిహిత సంబంధం ఏర్పడింది. దైవ సేవలో వారు కొనసాగటం, అనేక మంది ఇక్కడికి రావటం, అలాగే వారి బావగారు చీరాల్లో ఆయన కూడా ఆ సేవలో ఉండటం జరిగింది. బుజ్జి నాకు అంతగా పరిచయం లేదు, బహుశా ఆయన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందువల్ల. అయితే మరి అనేక మంచి విషయాలు ఆయన గురించి వారి సోదరి ఎంతో ఉద్వేగంతో బాధతో ఆమె వివరించారు. మంచి ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో తన బిడ్డలను, ముఖ్యంగా ఆడపిల్లలను, మేనకోడలను వారు చూసుకున్నారని, మరి ఈ సమయంలో వారు యొక్క మంచితనాన్ని, వారు చేసిన మంచి సేవలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వారి కుటుంబాన్ని, వారు అనుగ్రహించిన బాబును, అలాగే తన ప్రియ భార్యను, వారందరినీ ప్రభు తప్పక మంచి మార్గంలో నడిపించి వారికి తోడుగా అండగా ఉంటాడని నేను నమ్ముతున్నాను. అలాంటి ఆదరణ, దేవుని యొక్క ఓదార్పు తప్పక వారి పట్లను, ముఖ్యంగా కుటుంబ సభ్యులందరి పట్లను ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ ఆనంద్ గారికి, కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. సమయం ఇచ్చిన అయ్యగారు, పెద్ద అయ్యగారు, ఇంకా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతమంది మా ఫ్రెండ్ గురించి చెప్పారు. అయితే ఇంత అందంగా అంత విధిగా నేను చెప్పలేకపోవచ్చు, కానీ నేను అతను కలిసి జీవించిన కొన్ని క్షణాలు చెప్తాను అన్నట్లు. చిన్నప్పుడు మేము ఇప్పుడు కూడా పేదరికంలోనే ఉన్నాం. చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో మాకు 2 years పెద్ద, అంటే 2 సంవత్సరాల ముందు చదువుతూ ఉండేవాడు. ఆయన చదువుకున్న పుస్తకాలు భద్రంగా దాచి 1 year 2వ సంవత్సరంలో నాకు ఇచ్చేవాడు. ఎంత మంచితనం లేకపోతే అట్లా ఇస్తాడు. రెండోది, చేపల వేటకు తీసుకుపోయేవాడు. 2 గేలాలు తీసుకొచ్చేవాడు. 2 గేలాలు తీసుకొచ్చి అక్కడ కాలం ఉండేది, సార్ చెప్పాడు మురుగ్గాలం అనేది, ఆ మురుగ్గాలలో చేపలు పట్టేవాళ్ళం. ఇటు పెన్నువాయిన వారి పొలం దగ్గర వీళ్ళకి ఒక 4 ఎకరాల పొలం ఉండేది. చెనక్కాయలు వేసేవాళ్ళు. ఆ చెనక్కాయలు
వచ్చినప్పుడు తీసుకెళ్ళి ఆ చెట్లు పీకిచ్చి అవన్నీ కోపించి ఒక తంపడేసి తినేవాళ్ళం ఇద్దరం. ఎంతగా తినేవాళ్ళం అంటే అసలు కడుపు నొప్పి వచ్చి అంతగా తినేవాళ్ళం అన్నట్టు. అసలే దొరకనేవి అవి మాకు బాగా ఎక్కువ పెట్టేవాడు అన్నట్లు. రెండోది, ఈయన పారా ఒలింపిక్స్ అంటున్నాడు కానీ అసలు ఆయన్ని పంపిస్తే అసలు అప్పుడే ఒలింపిక్స్లో ఒక మెడల్ అంటూ కొట్టేవాడు. అసలు ఆయన్ని పంపించడానికి ఎవరు సాహసం చేయలేదు. రెండోది, ఆయన ఇక్కడే ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో డిస్కస్ త్రోను మన గుండు ఒకటి ఉంటుంది, షార్ట్ పుట్ అంటాం, ఈ రెండు వేసేవాడు. ఈ రెండు వేసేయటానికి ఒక గిరి ఉండేది, ఆ గిరి బౌండరీ తప్పుతూ ఉండేవాడు అన్నట్లు. ఈ వేస్తుంటే ఒక 70 మీటర్లు అవతల పోయి పడేది, తీసుకురారా అనేవాడు. నేను దాన్ని తీసుకొచ్చి హీలాక్ సాగు ఇబ్బంది పడేవాడు అన్నట్లు. అంత బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే అసలు అంత బలం నేను నా దరిదాపుల్లో ఎక్కడ చూడలేదు అన్నట్లు. అంత బలవంతుడు. బహుశా వీళ్ళ కుటుంబం కాదు, మా కుటుంబం కాదు, ఎవరి కుటుంబాల్లో కూడా అంత బలవంతుడిని నేనైతే చూడలేదు. ఒకసారి నా మీదకి స్కూల్ డేస్లో చిన్న, నాది కాదు తప్పు, ఎదుటివాడిదే తప్పు, కానీ నన్ను కొట్టడానికి ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే నేను కొట్టాళ్ళు ఇద్దరిని. వాళ్ళిద్దరిని కొడితే వాళ్ళు ఒక 10 మందిని తీసుకొచ్చారు. అదే స్కూల్లో మాకు సీనియర్గా ఉండటం వలన ఈ మన బుజ్జిని తీసుకొని వచ్చితే 10 మందిని ఒక్కసారి పడగొట్టేసేసాడు. ఏం లేదు, అంత పవర్ఫుల్ కలిగిన వ్యక్తి. అంత పవర్ఫుల్ కలిగిన వ్యక్తి ఈరోజు మన మధ్య లేడు అని అంటే నేను చాలా చాలా బాధపడుతున్నాను. కానీ ఈయన వన్ వే ట్రాఫిక్ అన్నట్టు, ఎవరైనా చెప్పింది వినటమే కానీ ఈయన ఎదుటి వాళ్ళకి చెప్పడు అసలు. రెండోది, పాస్ చేయడు అసలు. ఒక్క విషయాన్ని కూడా, ఇటు విషయాన్ని అటు పాస్ చేయడు. అటువంటి మంచి గుణం ఉన్న ఏకైక వ్యక్తి. కానీ స్నేహితుడిని కోల్పోయానన్న బాధ చాలా చాలా బాధగా ఉంది. ఈ 2 మాటలు మీ అందరికి తెలియని విషయాలు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ షార్ట్ పుట్ వేసిన గ్యాప్లో ఈ గుండు తీసుకొచ్చి డిస్కస్ త్రో తీసుకొచ్చి ఇచ్చేవాడు కదా, అప్పుడు ఉండరా అనేవాడు. నేను తీసుకురాలేకపోతున్నాను, వెళ్తాను రా ఇంటికంటే. ఉండు అని మామూలుగా అందరూ కొంటారు. ఒక అంటే అరటికాయలు ఒక 1-2 డజన్లో కొంటారు. ఈయన ఒక గెల కొని తీసుకొచ్చి మాకు ఒక చోట పెట్టి ఉంచి ఈ పని చేయించినందుకు మళ్ళీ ఆ గెల అరటికాయలు ఇద్దరం కలిసి తినేవాళ్ళం. ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు, ఇద్దరమే. ఆ చిన్నమ్మగారు చెప్పినట్లు ఆయన పాలు కానీ గుడ్లు కానీ ఏమైనా కానీ అంత బలం రావడానికి అంత ఇది చేశాడు. మన మధ్య లేనందుకు ఆయన మనస్సు శాంతించాలని, ఆయన మనసు బాగా పరలోక రాజ్యంలో చేరి ఆ పరలోక రాజ్యాన్ని ఆయన పొందుకొని ఆ పరలోక రాజ్యంలో మేము పోయినప్పుడు మనం చూడాలని ఆ కోరికతో ఆయన కుటుంబానికి, ఆయన భార్యకి, పిల్లోడికి, ఆ కుటుంబంలో ఉన్న వీళ్ళందరికీ మనశ్శాంతి కలగాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ, మరి ఈ ఆదరణ కోరికకు విచ్చేసిన బంధువులు, స్నేహితులు, మరి 50 మందికి ప్రభునామం పేరిట శుభములు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పటికే చాలామంది మాట్లాడారు కనుక మరి మాట్లాడటానికి చక్కని మాటలు మాట్లాడారు. ఆదరణ కోరిక మొదటి తరం అయిపోయింది, టీచర్స్ కాలనీ, తర్వాత విద్యానగర్. సాతులూరి విలియం గారితో మొదటి తరము. మరి రెండవ తరంలో ప్రభు పిలుపు అందుకోవటానికి సెకండ్ జనరేషన్ ప్రారంభమైంది.
మరి దైవ సేవకులు చాలా చక్కని మాటలు చెప్పారు. శారీరక ఎదుగుదల, ఆత్మీయ ఎదుగుదల, ఫిజికల్ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్. ఫిజికల్ గ్రోత్కి ఎంత శ్రద్ధ తీసుకున్నారో మరి మా సహోదరి వర్ధనమ్మ గారు చెప్పారు. అలాగే మరి ఇంతమంది దైవ సేవకుల మధ్య ఆత్మీయ ఎదుగుదల గురించి కూడా జీవించి ఉన్న మనము, లేక బోధిస్తున్న మనము ఆత్మీయ ఎదుగుదల గురించి కూడా ఆలోచన చెయ్యాలని. ఎందుకంటే ప్రస్తుతం మనం బ్రిమ్ ఆఫ్ ది ర్యాప్చర్లో ఉన్నాము. అంటే ఒక అడుగు వేస్తే మరి ర్యాప్చర్కి అతి సమీపముగా ఉన్నామని మరి మనం అర్థం చేసుకోవాలి. కనుక శారీరక ఎదుగుదల, చక్కని ఆహారము, మరి నెయ్యి గురించి, ఇవన్నీ గురించి కూడా చక్కని మాటలు మరి మనం విన్నాము. భోజనంలో నెయ్యి ఎంత శ్రేష్టమైనదో ఆత్మీయ ఎదుగుదలలో కూడా. అందుకే మహాజ్ఞాని అయిన సొలొమోను ఒక మాట చెప్తాడు, చిన్న చిగురును నీ చిగురులు దానిమ్మ వనము అంటాడు. చిన్న చిగురును పట్టుకొని, అంటే ప్రారంభ దశలో చిగురే, కానీ ఒక దానిమ్మ వనము మహావనముగా ఎలా ఎదుగుతుందో శారీరక ఎదుగుదలకు లిమిటేషన్స్ ఉన్నాయి. 6 అడుగులు 6.5 అడుగులు దాటి ఎదగలేము. కానీ ఆధ్యాత్మిక జీవితంలో, స్పిరిచువల్ గ్రోత్లో లిమిట్స్ లేవు. అందుకే ఒక మహావనముతోటి 4:13 పరమగీత గ్రంథములో నీ చిగురులు దానిమ్మ వనము అంటున్నాడు. కనుక ఆత్మీయంగా ఎదగటానికి మరి దానికి హద్దులు లేవనే సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మరి తమ్ముడు డాక్టర్ ఆనంద్ చెప్పాడు కనుక మరి 2 విషయాలలో శారీరక ఎదుగుదల, శారీరక ఆరోగ్యము, స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ హెల్త్ గురించి కూడా ఆలోచన చేయాలని మరి మహాజ్ఞాని అయిన సొలొమోను మరి పరమగీత గ్రంథంలో వ్రాయబడిన మాటలు మరి దీనికి నేను రిలేటెడ్గా చెబుతూ మరి మా యునైటెడ్ పాస్టర్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తరఫున మరి నేను మా యూనియన్ తరఫున కూడా నేను మరి ఈ కండోలెన్స్ తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి సేవకులకి, దైవ సేవకులకి, బంధువులకి, విచ్చేసినటువంటి స్నేహితులకి అందరూ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేహములు బుద్బుద్ధ ప్రాయములు, పర్వం పరిసాదృశ్యములు, అలంకారములు, విత్త చిత్రములు, ధారాపుత్రాదులు, అశ్మశానాగమనంబులు, ఆగమనంబులు అన్నారు ఒక కవి. బైబిల్లో మాకు చాలా ఉన్నాయి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని నరులారా తిరిగి రమ్మని, నాకు లోకులందరూ పోవలసిన సమయం వచ్చిందని దావీదు మహారాజు సొలొమోనుతో చెప్తారు. పడుకున్నవాడు నిద్ర లేవడని. అలాగా ఏదేమైనా తప్పదు, జాతస్య మరణం ధ్రువం అని. కానీ వాట్ ఈస్ ది బెస్ట్ హీ హాస్ డన్ టు ది సొసైటీ ఈజ్ ది ఇంపార్టెంట్. హౌ లాంగ్ యూ లివ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. జీసస్ ఓన్లీ 33 years, 33.5 years he lived. He served to the public only 3.5 years. మరి ఈ 3.5 yearsలో 3/4 of the world he conquered. 3/4 of the world he conquered without any sword or arrows. That is the greatness of the world. ఇంతకన్నా మించింది ఏమి లేదు. రాజులు రంగపులు యుద్ధాలు చేసి ఎన్నో యుద్ధాలు చేశారు. అలెగ్జాండరు, సీజరు, నెపోలియన్ ప్రపంచ సామ్రాజ్యవాదులుగా ప్రాణాలు, లక్షల ప్రాణాలు, తలలు, గొంతులు కోసి చేసి ఏమీ సాధించలేదన్నాడు నెపోలియన్. సెంట్ హెలీనా దీవుల్లో కట్టేయబడినప్పుడు 96 యుద్ధాలు చేసినవాడు. నేనిప్పుడు
సెంటి హెలీనా దీవుల్లో కాకులకి గద్దలకు వారేయబడ్డాను. నేనేం సంపాదించుకున్నాను? నా కత్తే సంపాదించింది. ఆ యేసు ప్రభు 2 మాటలు చెప్పాడు. 2 ప్రపంచంలో ఉన్న 2 దృశ్యాలే ఉంటాయి. ఒకటి జీవితం, ఒకటి జీవితం కానిది, నిశ్చలతగా నిలిచి ఉండేది రాయి రప్పల్లాగా. కాబట్టి మానవుడుగా ఈ వర్క్డ్ యాజ్ ఎ టీచర్. బ్రదర్ విక్టర్ వర్క్డ్ యాజ్ ఎ టీచర్ which is a noble profession in the world. There are 3 professions in the world. One is teachers వృత్తి, second is doctors, third is judiciary. ఈ 3 కూడా ప్రపంచంలో గొప్ప నోబుల్ ప్రొఫెషన్స్, వృత్తులు. అవి దానిలో ఒకట్లో ఉన్నటువంటి వాడు మన సహోదరుడు సాతులూరి విక్టర్. వాడి ఫ్యామిలీ అంతా కూడా తరచి చూస్తే సర్వీసులోనే ఉన్నారు. ఏ ఉద్యోగంలో కానీ అట్లుత్తర శాస్త్రి గారు, మన డాక్టర్ ఆనంద్ గారు, వాళ్ళ కుటుంబాలు నాకు తెలిసిన వారికి సర్వీస్ చేయాలని ఏదో ఒకటి సంథింగ్ హెస్ టు డూ టు ది సొసైటీ అదర్ దెన్ మై రొటీన్ అనే భావన. ద మ్యాన్ దట్ హ్యాత్ నో మ్యూజిక్ ఇన్ హిమ్సెల్ఫ్ nor moved with the consent of sweet sounds is not fit for present strategies అన్నారు. ఏదో ఒక మ్యూజిక్ ఉండాలి మనలో. సంగీతం పాడుతుంటే ఏలో కాలో చెయ్యో తలో ఊపుతాం, అది లేకపోతే మనిషే కాదన్నాడు మహాకవి విలియం షేక్స్పియర్. మరి ఈ కుటుంబంలో మేము మనిషిగా జన్మించాము, ఈ ఊర్లో తిరుగుతున్నాం బాపట్ల ప్రాంతంలో. వాట్ ఈస్ ది బెస్ట్ యూ కెన్ డూ టు ది సొసైటీ అనే థింకింగ్ ఎంతమందికి ఉంటుంటుంది? దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో పుట్టాము, పెరిగాము, తిన్నాము, చనిపోయాం, ఓవర్. ఇన్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ వాట్ హ్యాస్ డన్ టు ది సొసైటీ ఈజ్ ఇంపార్టెంట్. ఎంతోమంది అండి. అంబేద్కర్ పుట్టారు, ఆయన ఏం చేశాడు? తల్లకిందులు చేశాడు ఆయన కూడా భారతదేశాన్ని. చదువుకోక, చదవనీక, చదువులేక, చదువు రాక నెట్టివేయబడి కిటికీ వెనకాల కూర్చొని చదువుకున్న మహనీయుడు. ప్రపంచాన్ని కూడా గడగడలాడిచి క్రీస్తుకు పూర్వం ఒక 300 సంవత్సరాలు, క్రీస్తు తర్వాత ఒక 300 సంవత్సరాలు ఒక 100 మందిని ఫిలాసఫర్ని, జీనియస్, సైంటిస్టులందరినీ కొలమానం చేస్తే హూ ఈజ్ ది బెస్ట్ మ్యాన్ సర్వ్ టు ది సొసైటీ అని చూస్తే నెంబర్ 1లో ఆ 100 మందిలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వచ్చింది. ఆ కారణం చేతనే మనం ఈరోజు కూడా మనం దేవుని కృప ఆయన మీద ఉన్నది, లేకపోతే ఇంకొక ఆయన కృప ఉన్నది, లేకపోతే దేవుడు నమ్మినా నమ్మకపోయినా ఆయన చేసేది దేవుడు కోరిందే. సర్వీస్ టు ది పబ్లిక్, సర్వ్ టు ది హ్యూమన్ బీయింగ్. కాబట్టి ఆ విధంగా మరి బ్రదర్ విక్టర్ కూడా సర్వీస్ చేశాడు. ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి అనేక ఉద్యోగాల్లో ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మస్ట్ బి దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్. అలాంటి కొంతమందిని చేసే ఆ వృత్తిలో ఉండటమే గొప్పతనం. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా మనం అంతా రుణపడి ఉంటాం. మనకి రావాల్సింది ఇంకా ఉన్నది. ఇటీవల కాలంలో బాగా దళితుల మీద, విద్యార్థుల మీద, ఉపాధ్యాయుల మీద, పాస్టర్ల మీద మరి ముఖ్యంగా దాడులు జరుగుతున్నాయి. ఈ ఇంటిగ్రిటీ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. మరణం ఎప్పుడో పోతాం వస్తాం, మనకి ఎవరి మరణం ఎవరి చేతుల్లో లేదు, అది దేవుని ఒక్క చేతుల్లోనే ఉన్నది. కాబట్టి ఆ విధంగా మనం పోవాలి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, కానీ ఈ శ్మశాన స్థలికి కన్నులు మూర్చిన మంద భాగ్యుండు ఒక్కడైనను లేచి రాగలడకట, కన్నీటంబడి కాగిపోయి నిక్కంబిందు పాషాణమై. ఎన్నిసార్లు ఏడ్చినా మళ్ళీ తిరిగి రాలేదు. కాబట్టి ఇత్యాది భాషలు, కవులు, కళాకారులు ఎన్నో రాసినటువంటివి ఉన్నాయి. ఆ విధంగా మనం మరుపులేనిటువంటి ఒక బ్రదర్ పోవటం మనకి చాలా దుఃఖకరమైన విషయమే. వాళ్ళ కుటుంబానికి, సతీమణి బిడ్డలకి, బంధువులకి, అన్నదమ్ముల అక్కజల్లులు ఉన్నవారందరికీ కూడా ఆ దేవుడు సమాధానాలు, వాళ్ళకి కావాల్సిన అవసరతలు తీర్చి ఆశీర్వదిస్తాడని కోరుకుంటూ, ప్రార్థిస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి బ్రదర్ ఆనంద్ గారు, పాస్టర్ గారికి, సేవకులకి
సోదరులు హాజరే, మనం లూథర్ శాస్త్రి గారు ఉన్నారు, ఇంకా అందరు పాస్టర్లందరికీ, చాలామంది ఇక్కడ తెలిసిన వాళ్ళందరికీ కూడా నమస్సులు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వేదికలో అలంకరించినటువంటి దైవదాసులకు, ఈ ఆదరణ కోరికలో అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి రెవరెండ్ రవిబాబు గారికి, అదేవిధంగా బంధువులకు, చేరిన సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరిట నేను వందనాలు తెలియజేస్తున్నాను. చిరంజీవి గారి సతీమణి మీనాకుమారికి నేను బావగారిని. మరి ఆ కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారు తోడేళ్ళం కాబట్టి చిరంజీవి గారితో హిందూపురం కానీ మేమున్న స్థలాలకు వాళ్ళు రావటం జరిగింది. డాక్టర్ ఆనంద్ గారు చేస్తున్నటువంటి విఎంటీసీ పరిచర్యలో నేను కూడా భాగస్వామి కాబట్టి ఆయనతో సహవాసం ఉంది. రెవరెండ్ శాస్త్రి గారు, సహోదరి వర్ధిని గత 20 సంవత్సరాలుగా చీరాల నుంచి వారికి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ కజిన్స్ మాట్లాడారు, బంధువులు మాట్లాడారు, అన్నలు మాట్లాడారు, అక్కగారు మాట్లాడారు, యాజకులు మాట్లాడారు, పాస్టర్స్ కూడా మాట్లాడారు. ఈరోజు మనం నాగభూషణం గారిని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలు వింటుంటే బైబిల్లో ఒక మాట చదవాలని నాకు అనిపిస్తుంది. అది హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 4వ వచనంలో చివరి భాగం. అతడు మృతి నందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. 4వ తారీఖున బుజ్జి యొక్క మరణ వార్తను డాక్టర్ ఆనంద్ గారు మరి సత్యబాబు గారు కానీ సుబ్బారావు గారు కానీ ఏ విధంగా అయితే తలంచారో నేను కూడా షాక్కు గురయ్యాను. ఇది నిజమా? ఆరోగ్యవంతుడు, చక్కనివాడు, రూపసి, తన యొక్క ఎక్సర్సైజ్ చేస్తూ ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత సడన్గా చనిపోవటం ఏంటని నేను కూడా ఆందోళన చెందడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం వచ్చేసి నివాళులు అర్పించాను. 6వ తారీఖున జరిగినటువంటి ప్రార్థనా కూడికల్లో కూడా నేను వచ్చి మాట్లాడటం జరిగింది. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మృతి నుండి మనతో మాట్లాడుతున్నటువంటి విధానాలను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. జ్ఞాపకార్థము అనేటువంటిది 3 మాటలు బైబిల్లో నుంచి తెలియజేస్తాను. నిర్గమకాండము 12:14లో ఉన్నటువంటి మాట ఏంటంటే దేవుడు ఇశ్రాయేలుకు చెప్పినటువంటి మాట, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినము అనేటువంటి మాటలు తెలియజేశారు. 70 మంది యాకోబు సంతానము ఐగుప్తులో ప్రవేశించారు. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న తరువాత వారందరూ కూడా దేవునికి మొర్రపెట్టినప్పుడు మోషే యొక్క నాయకత్వంలో పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశంలోనికి వారిని నడిపించడానికి దేవుడు సిద్ధపడ్డాడు. చివరి తెగులు రావటం జరిగింది, 10 తెగులు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా కాపాడబడ్డారు. మరి ఆ విధంగా వారు రక్షించబడి కాపాడిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చెప్పినటువంటి మాట, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినం. శాతమూల వంశస్థులకి ఈరోజు ఈ దినము జ్ఞాపకార్థమైనటువంటి దినమని నేను ఈ సమయంలో తెలియచేస్తూ ఉన్నాను. రెండవది, మనమందరం కూడా విన్నాం, అనేక మంది ఆయన యొక్క గుణలక్షణాలను గురించి తెలియచేశాడు. ఆయన అజాత శత్రువుని, ఆయన కష్టజీవిని, ఎవరికి కూడా నొప్పి కలిగించినటువంటి వ్యక్తి అని మనం అందరం కూడా విన్నాం. రెండవ మాట సామెతల గ్రంథము 17లో ఉన్నటువంటి మాట, నీతిమంతుల జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరము. ఈరోజు నాగభూషణరావు గారిని మన మధ్యలో లేనటువంటి సహోదరుని జ్ఞాపకం చేసుకోవటం వినుచున్నటువంటి నీకు నాకు చేరిన మనందరికీ కూడా ఆశీర్వాదకరమని చెప్పట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. కుటుంబంలో ఒక యజమాని కోల్పోయినప్పుడు ఇమ్మీడియట్గా నష్టపోయేటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులు, భార్య, బిడ్డలు. ఈ సమయంలో శ్రీవర్ధిని, అదేవిధంగా అనురాజ షాకిల్, చక్రికి వారి ఎంతగానో తీరని నష్టం వారికి సంభవించింది అని చెప్పట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు, బంధువులు, స్నేహితులు, సంఘం, అభిమానులు ఎంతమంది ఉన్నా కానీ వారిద్దరికీ చాలా తీరని లోటు అని చెప్పట్లో ఏమాత్రం సందేహం లేదు. అందుకే బైబిల్లో నుంచి ఒక మాట చదువుతాను. ఇది విలాప వాక్యముల్లో ఉన్నటువంటి మాట. విలాప వాక్యములు 3వ అధ్యాయము 31వ వచనంలో ఉన్న మాట. ప్రభువు
సర్వకాలము విడనాడడు. ఇది వర్ధినికి చక్రికి దేవుడిస్తున్నటువంటి మాటలు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారంనైనను బాధనైనను కలుగ చేయడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన హృదయపూర్వకంగా ఎవరికి కూడా నష్టం జరిగించట దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క అభిమతం కాదు. కాబట్టి ఇది దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆయన నియమించినటువంటి ఆయుక్కాల ప్రకారముగా దేవుని యొక్క పిలుపొందుకుని ఆయన సన్నిధానానికి వెళ్ళాడు. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన సర్వకాలము విడనాడడు అనేటువంటి మాటను మరి ముఖ్యంగా శ్రీవర్ధనికి మరి చక్రికి ఈ సందర్భంలో నేను తెలియచేస్తున్నాను. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా మంచివారు దేవుని యొక్క పిలుపొందుకుని ఆయన సన్నిధానానికి వెళ్ళిపోతున్నారు అనే దానికి మరి దేవుని యొక్క మాటలు మనందరికీ కూడా తెలిసినటువంటి మాటలు. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగా ఉన్న మార్గమును నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నాడు. ఎందుకు ఈ విధంగా భక్తులైన వారు మంచివారందరూ కూడా ముందుగానే వెళ్ళిపోతున్నారంటే, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారని ఎవరికి చోతదని ఈ వాక్యంలో ఉన్నది. మూడవ మాట, అది తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఉన్నటువంటి మాట. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం నాగభూషణం మాత్రం కాదు, మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఈ సమయంలో ఇక్కడ చేరిన మీ అందరికీ కూడా నాతో కూడా నేను హెచ్చరించుకుంటూ ఉన్నాను. పౌలు గారు చెప్పినటువంటి మాటలు, ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును అనేటువంటి మాటను మరి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ అధ్యాయము 8వ వచనంలో చదువుతున్నా. కాబట్టి ఇది మీకు జ్ఞాపకార్థమైనదుగును, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చక్కగా పాస్టర్ గారు చదివించినటువంటి వాక్య భాగాల్లో ఒక వాక్యం నాకు చాలా నచ్చింది, మనందరం కూడా తరచుగా వింటున్నాం. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్. యు బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఇన్ ఆల్సో మీ. దట్ ఈస్ వాట్ జీసస్ సెడ్. ఇన్ మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ రూమ్స్. ఇఫ్ ఇట్ వర్ నాట్ సో, I would have told that I go and prepare a place for you. When I go and prepare a place for you, I will come again and will take you to myself. Where I am, you may be also. మీ హృదయములు కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించవలసినదిగా ఈ మాటలు తెలియచేస్తూ వర్ధనికి, చక్రికి, అన్నలకు, అక్కకు, కుటుంబ సభ్యులకు, తల్లిగారికి ఈ ఆదరణ మాటలు తెలియచేస్తూ ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, డాక్టర్ గారికి వందనాలు. మరి శాతమారి విక్టర్ వినోద్ నాగభూషణం గారు మా సంఘంలో ఆంధ్ర సంఘం విద్యానగరితో చిన్న సంఘం అయినప్పటికీ కూడా ఆయన సంఘ పెద్దగా మరి చాలా సంవత్సరాలు ఆయన చనిపోయే వరకు కూడా ఆయన కొనసాగుతున్నారు అనేది నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఎప్పుడు పలికిచ్చినా కూడా నవ్వుతూ సమాధానం చెప్పేవాడు, ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. అందులో చక్కగా పాస్టర్స్ ని బాగా గౌరవించేవాడు. ఇంటికి వచ్చినప్పుడు ఎంతో నవ్వుగా ప్రార్థన చేసుకుని బాగా గౌరవించేవాడు. మరి శ్రీవర్ధన గారు చెప్పినట్టుగా వర్ధన గారు ఆయన విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రతి విషయంలో కూడా అడుగడుగునా కూడా ఆ వార్యమైన విషయాల్లో కానీ మరి ఆయన కనిపెట్టుకునేది ఉన్నదనేది మరి మేము కూడా గమనించాము. మరి ఆ రీతిగా ఆయన అనుకోని రీతిగా మరి దేవుని యొక్క పిలుపుని ఎదుర్కొని ఉన్నారు. మరణానంతర జీవితం అనేది తెలియజేసేటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం కనుక మరణానంతరం ఆయన ఏర్పాటు చేసినటువంటి ఇప్పుడు మనం చదువుకున్నాం. మీ హృదయంలో కలవరి పిల్లలు కూడా నా తండ్రి యొక్క అనేక నివాసములు కలవు, నేను
ప్రభుత్వ చెప్పారు, నేను వెళ్ళే స్థలాన్ని సిద్ధపరిచి వస్తానని సెలవిచ్చిన రీతిగా భూమి మీద నిలబడాలని నీ నివాసం శిథిలమైపోయినని చేతి పలకాక దేవుని చేతి కట్టబడినదో నిత్యమైన నివాసం పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదనని. Here is a prepared place for prepared people. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారికి ఆయన ఏర్పాటు చేయబడిన స్థలంగా ఉన్నది కాబట్టి ఆయన మనోవంతులను ఆయన ఏర్పాటు చేసేటువంటి 16వ కీర్తనలో మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించను, నిత్యమైన స్వాస్థ్యం నాకు కలిగిన అని దావీదు భక్తుడు చదివిస్తున్నాడు కనుక అవలోకంలో 70-80 సంవత్సరాలు జీవించిన మనోవంతులను ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ మహారాజ్యంలో మనందరం వెళ్ళేలాగా ఈ అవలోకంలో మనం బ్రతికంగానే మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని సిద్ధపడి ఆయన రాజ్యానికి వారసులవ్వాలని దేవుడి కొద్ది మాటలు మనం దీవించలేగాక. అందులో తల నుంచి కనిపించినట్టయితే ఆఖరి ప్రార్థన, ప్రభుత్వ ప్రార్థన ఆశీర్వాదంతో యొక్క ఆదరణ కోరికను మనం ముగించుకుందాం. సకల శరీరాలకు కారణభూతుడైన దేవా, నిరంతరము స్తోత్రం గురువైన ప్రభువా, మహాబలుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన నీవే పునరుద్ధానము జీవములను సెలవిచ్చారు ప్రభు. నా యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయిన బ్రతుకుల యందు విశ్వాసం ఉంచిన వారు అన్నిటికీ చనిపోమని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభు నీ పిలుపున్నాడు ప్రభు. నేను నేను భూమిలో ఉన్నానని నేను చెప్పినటువంటి రీతిగా ప్రభు ఆయన కాలము ఆయన సమీపించినప్పుడు ఆయన దేవుని భూమిలో ఉంటూ దేవుని విశ్వాసం వచ్చి దేవుని కొరకు కనిపెట్టిన వాడుగా ఉన్నాడు తండ్రి ప్రభు. ఈ సమయంలో ప్రభు ఒక ఆదరణ కొరికలో ఆయన వాక్య సందేశాలు అందించినటువంటి దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు వారికి మంచి ఆరోగ్యాలను వారి కుటుంబాన్ని దీవించిన వారి సంఘాలను ఆశీర్వదించి వేడుకుంటున్నాను ప్రభు. అదే రీతిగా నేను కంపెనీస్ చెప్పినటువంటి వీళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆయన యొక్క కుటుంబానికి ఆదరణగా ఉండటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. అదే రీతిగా ప్రభు నేను ఈ సమయంలో తండ్రి ఆయన యొక్క సోదరుడు చిరంజీవి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను ఈ కుమారుడిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించండి, కన్నీటిని తుడవండి, వారిని వారి బిడ్డలను ఆదరించమని అడుగుతున్నాను ప్రభు. అదే రీతిగా డాక్టర్ ఆనంద్ గారు ప్రభు ఆయన నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభు. అదే రీతిగా ప్రభు ఆయన దేవతంగా ఆయన యొక్క ఆయన నూతన వేదన శాస్త్రి గారు, అలాగే శ్రీవర్ధన గారు, వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే బంధువులు, రక్త సంబంధికులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు వారందరినీ కూడా ఆదరించాలని అడుగుతున్నాను ప్రభు. నేను చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ మాటల ద్వారా మీరు ఒకరినొకరు ఆదరించకూడదని చెప్పిన రీతిగా ప్రభు నేను చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి నేను ఉపరిస్తున్న తెలియదు కనుక దేవుని పిలుపుస్తున్న తెలియదు కనుక ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నమ్ముకుని ప్రభు నేను విశ్వసించి ఇతరులకు సహాయం చేసేవారుగా, సంఘానికి సహాయం చేసేవారుగా, మరి ముఖ్యంగా ఈ సహాయ పరిచయం చేసేవారుగా నేను సిద్ధపడి ఉండేవారుగా ఉంటూ సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. ఆయన అడుగుతాడు అందరూ కూడా ఆదరించి నెమ్మదినిచ్చి సమాధానం లేదని ఇవో ప్రభా మాట్లాడేటువంటి ప్రతి మాట ద్వారా ప్రభా ప్రతి కుటుంబాన్ని ఆదరించేదిగా ఉన్నది కనుక ప్రభా ఆయన అంతా ఆదరించేటప్పుడు సహాయం చేయమని ఇవాళ చెప్పినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నీ ప్రియకుమారుడు నా పరిరక్షకుడు నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుగ్రహాలను మాకు దయచేయము. మేము అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను మీరు క్షమించము. శోధనలకు పోకుండా దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమలో, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపలో, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చేరవచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే దినము మన కండలను చెప్పిన వారికి, వాక్య సందేశం అందించిన వారికి ప్రత్యేకంగా మనం విడిచిపెట్టి దేవుని సన్నిధానానికి చెందినటువంటి సోదరులు, వ్యక్తులు, వినోదు, నాగభూషణం వారి యొక్క కుటుంబాలకు, రక్త సంబంధికులకు, సహోదరుల కుటుంబాలకు, బంధువులకు సదాకాలం తోడు ఉండి కాపాడి భద్రపరచును గాక. ఆమేన్. ఆమేన్. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. నేను డాడీని డానా అని పిలుస్తాను. 4th తారీఖున నేను ఇక్కడ లేను అన్న లోటు లేకుండా
హాస్పిటల్ కరెక్ట్ టైంకి తీసుకెళ్లారు. ఒకవేళ నేనున్నా కానీ అదే చేసేవాడినేమో అన్నట్టు చాలా హెల్ప్ చేశారండి. అన్ని పనులు కూడా చాలా స్మూత్గా తీసుకెళ్లారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. భోజనాలు అరేంజ్ చేశాము, వచ్చిన వాళ్ళందరూ తిని వెళ్ళండి. థ్యాంక్స్.